నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఉన్నది బోగస్ నోగ్ ఇన్స్పిరిట్, ఇన్స్ప్రైట్, ఇన్ బాడీ ఆల్సో ఇన్స్పైట్ కూడా, ఇన్స్పైర్డ్. ఇన్స్పైట్ ఆఫ్ టెలింగ్ యూ సో మెనీ టైమ్స్ ఉండకీడ యూ స్టిల్ కీప్ కమింగ్ అరౌండ్. ఎస్ బోగస్ ఇవాళ మనము చర్చించబోయే చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చింది. ఎవరు పిలిచినో తెలియదు కానీ వచ్చింది. యా ఇది మనము అమెజాన్ ప్రైమ్లో చూసాము, మీరు కూడా చూడండి. యా అండ్ ఒక చోట చాలక ఈ మూవీ లాగే ఇది ఆహాలో కూడా ఉందనుకుంటా. యా ఐ థింక్ సో. సో మీరు 2 సబ్స్క్రిప్షన్ తీసుకునే అవసరం లేదు, యా ఏది ఉంటే అందులో చూడండి. అంతే. బోగస్ చాలా విచిత్రమైన చిత్రం ఇది. ఎట్లయితే ఈ చిత్రంలో ఎన్నో మలుపులు, ఎన్నో కలుపులు, ఎన్నో తలుపులు ఉన్నాయో యా అట్లానే మన పాడ్కాస్ట్ ఎపిసోడ్కి ఒక అవార్డ్ సెక్షన్ అని ఉన్నది. ఎస్. సో మనం ఇంకా ముందుకు సాగే ముందర ఒకసారి మన అవార్డ్స్ని తలుచుకుందాము. అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్స్ అవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thaiga, ట్విట్టర్లో @thaiga, మన ఈమెయిల్ mindthigap@gmail.com. అవార్డ్స్. అలాగే మనము డిస్కార్డ్లో కూడా ఉన్నాము. Yes. మన సర్వర్ పేరు థాయ్ గ్యాప్ అడ్డా. ఎస్. మీరు కూడా థాయ్ గ్యాప్ అడ్డాకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బరకచ్చు. మేము చూస్తూ ఉంటాం అది కూడా ఆ బర్కోడ్లు, కానీ అవి ఓపెన్ బాత్రూంలో రావు. యా మన డిస్కార్డ్ లింక్ వచ్చేసి లింక్ ఇన్ బయో. ఇంకా ప్రతి ఎపిసోడ్ కింద బరుకుతాం మనం. ఎస్. సో అక్కడ ఎక్కడ పడితే మేము కూడా ఇట్లా గీతాంజలి మళ్ళీ వచ్చిందాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం మేము. మీకు వచ్చేసింది మా డిస్కార్డ్కి. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇక యా సారాంశం అని ఒకటి ఉంటుంది. యా ఆ సారాంశానికి మనము నీ నోట్ తోటి, నీ గబ్బు నోట్ తోటి విందాము. బోగస్ ఈ చిత్రం సారాంశం ఏంటో మాకు చెప్పేసి. బ్రూట్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? హూ కాల్డ్ హర్? ఎవరు ఆయ్? నే ఆయ్ ఉర్ఫ్ దుబారా ఆతీ హై మగర్ జానే కా నహీ. కొంచెం రిథమిక్ ఉండు, పోయిటిక్ ఉండు. దుబారా ఆతీ హే మగర్ జాతీ నహీ. మగర్ జానే కా నహీ, నువ్వు పోకూడదు. అచ్చా, అది అదొక ఆల్టర్నేట్ టైటిల్. ఇంకో ఆల్టర్నేట్ టైటిల్ వచ్చేసి సీతమ్మ వాకిట్లో మర్రి చెట్టు. సో ఎన్నెన్నో అనుభవాలు కలిగిన ఈ సినిమా చూసినప్పుడు నేను కూడా ఒకటి చెప్పచ్చా? ప్లీజ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది, లేకిన్ కభీ కై గైని. అది షీ నెవర్ లెఫ్ట్. షీ నెవర్ లెఫ్ట్. సో ఇట్స్ డోంట్ కాల్ ఇట్ అ కమ్ బ్యాక్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యా టెక్నికల్ గా యాక్టర్స్ చెప్పే డైలాగ్ అది. ఇది ఓ లెవెల్లో దాస్ కా దమ్కి రేంజ్ ఆఫ్ గ్రామటికల్ ఎర్రర్, కాన్సెప్చువల్ ఎర్రర్ ఇది. ఎగ్జాక్ట్లీ. యా. సో ఈ సినిమా చూస్తే బ్రో సారాంశం చెప్పాలంటే గీతాంజలి అనే ఒక సినిమా వచ్చిందంట, దానికి ఇది సీక్వెల్ అంట. యా, అది అయితే నేను చూడలేదు. నేను కూడా చూడలేదు. సో ఈ సినిమాలో కూడా కొంచెం అట్లా ఫ్లాష్ బ్యాక్లు, పోయినసారి కథ కొంచెం కంటిన్యూయేషన్ చేసినట్టు అనిపించింది. యా, కానీ ఆ కథ ఏంటో మనకు తెలియదు కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ వల్ల కొంచెం అలా అర్థమైంది ప్రాబ్లం ఏంటి అని. యా. సో బేసిక్ గా ఈ సినిమా ఏంటంటే ఇందులో దయ్యాలు ఉంటాయి, మనుషులు కూడా ఉంటారు. కాకపోతే మనుషులు వచ్చేసి బి యాక్టర్స్, బి ప్లేయర్స్. యా. ఏ స్టోరీ వచ్చేసి దయ్యాలు అనమాట. కరెక్ట్. ఇది మొదటిసారి చూసినట్టు నాకు అనిపిస్తుంది. దయ్యాలదే ప్రముఖ పాత్ర ఉంటుంది, కానీ మనుషులది కొంచెం బ్యాక్ సీట్, సైడ్ క్యారెక్టర్స్ లాగా ఉంటారు. ఇలాంటివి కాకుండా ఇంకా ఎన్నో కొత్తవి చూడడానికి దక్కుతాయి మీకు ఈ సినిమాలో. విచిత్రమైన దృశ్యాలు. అవి స్పాయిలర్లు కాబట్టి చెప్పలేము. మేము రివ్యూలో కూడా చెప్పొద్దు. అంతే. కాకపోతే గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఇంతకీ ఎందుకు వచ్చింది అంటే తీర్చుకున్న పగ ఇంకా తీరలేదు. తీర్చుకున్న పగ మళ్ళీ తీర్చుకోవడానికి వచ్చింది. అది ఇంకా తీరలేదు అంట. సో మళ్ళీ తీర్చుకోవడానికి వచ్చింది బేసిక్ గా గీతాంజలి అన్న దయ్యం. సో ఇది దయ్యాలు మనుషుల మీద కాకుండా దయ్యాల మీద పగలబట్టే సినిమా ఇది. అండ్ ప్యారలల్ గా మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి మనుషులు కూడా మనుషుల మీద పగబడుతున్నారు. ప్యారలల్ గా నడుస్తున్నాయి ఈ పగ స్టోరీ. సో మీకు ఈ రివెంజ్ స్టోరీస్ ఇష్టం అయితే, అండ్ అది దాంట్లో కూడా మీకు హ్యూమన్ రివెంజ్ కూడా ఇష్టము, దయ్యాల రివెంజ్ కూడా ఇష్టము అంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? అర్జెంట్ గా చూసేయండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది అంట. చాలా అదే బ్రో సారాంశం సమాప్తం. బోగస్ చాలా అమోఘమైన సారాంశం ఇది. మన చరిత్రలో ఇటువంటి సారాంశం మనం చెప్పలేము, అసలు ఉండకూడదు కూడా. ఇన్ఫాక్ట్ దీని ట్యాగ్ లైన్ ఉండాల్సి ఉండే,
ఏంటది? గీతాంజలి మళ్ళీ వచ్చింది అంట మంట పెంట. అది ఎందుకంటే ఇట్లా వాళ్ళు ఏదైతే దయ్యాలు ఉంటారో అందరూ ఒకే ప్యాటర్న్ ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్. ఏ లొకేషన్ నుంచి వచ్చిండ్రు, ఎలా చచ్చిండ్రు, ఎట్లా దయ్యాలు అయినరు, అదేం అసలు సంబంధం లేదు. మంట ఉంటుంది, దయ్యాలు ఉంటారు. పెయింట్ ఉంటుంది, ఆడ మొహం పైన ఉంటుంది, దయాల మొహం పైన. సో ఇట్స్ వెరీ ఒక పారాడైమ్ షిఫ్ట్ క్రియేట్ చేయబోయినరు. సో చాలా మంచి సారాంశం. ఇది హారర్ కామెడీ జానర్ లోకి వస్తుంది. కామెడీనే కామెడీ ఉంటుంది. బై ద వే మీరు ఎంత కామెడీ ఉంటుంది అంటే మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ జర్ర కొంచెం సిగ్గుపడుతుంది ఈ కామెడీ ముందర నిజంగా. సో బోగస్ చాలా అమోఘమైన, లైక్ ఐ హావ్ సెడ్ ఇట్, అమోఘమైన ఈ చిత్రం లాగే ఉన్న చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారు, మళ్ళీ చెప్తున్నారు. ఈ అమోఘమైన సారాంశాన్ని మనం ఇంకా కొంచెం చీడ్చి చెండాలి, మనము చూయింగం లాగా సాగదీయాలి. ఎందుకంటే నా దగ్గర అయితే ఏం పాయింట్స్ లేవు ఇప్పుడు. ఐ గివ్ అప్. నేను 3 times చూసిన, నాకు ఇంకా అర్థం కాలేదు మూవీ. ఓకే, అండ్ ఈ సారాంశాన్ని మనం చీడ్చి చెండాలి, చూయింగం లాగా పీక్ పాకితే అప్పుడు మన రివ్యూ వస్తుంది, మన చర్చనం. స్పాయిలర్తో పాటు ఉంటుంది. ఇంకేం స్పాయిలర్స్ ఉండగలవా అని నేను ఆలోచిస్తున్నా, ఎందుకంటే మనం టైటిల్లో ఉన్నది సస్పెన్స్ ఇస్ గీతాంజలి మళ్ళీ వచ్చేసి ఇది అర్థం పర్థం లేకుండా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, వీల్ రిసీవ్ గీతాంజలి, గీతు. అందరూ ముద్దుగా ఈ దయాన్ని గీతు అని పిలుస్తారు, మేము కూడా అట్లనే పిలుస్తున్నాము. బోగస్ ఈ చిత్రం చూసిన వెంటనే ఇది 2 సార్లు పెట్టు, మళ్ళీ వచ్చింది. నీకు ఎలాంటి కోరికలు కలిగినాయి, ఎలాంటి భావాలు కలిగినాయి, నీ మెదడులో ఎన్ని వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినాయి, నీ కళ్ళకెళ్ళి ఎంత రక్తం వచ్చింది, ఎంత నీళ్లు వచ్చినాయి, ఇవన్నీ నాకు కొంచెం డీటెయిల్గా ఇన్ యర్ ఓన్ ఫామ్ ఒక 1/2 hour లో చెప్పు. లేదు, ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తా బ్రో. సినిమా అవంగానే ఎంత అవాక్ అయ్యానంటే, ఒక హారర్ కామెడీ జానర్ సినిమాలో, అంటే హారర్ కూడా ఉంది, సో భయపడాలి. పేరులోనే హారర్ ఉంటే ఆడియన్స్ కి ఎక్కడో అక్కడ భయం కలగాలి. నాకు విచిత్రమైన భావం ఏంటంటే నాకు కలిగింది, ఒక హారర్ సినిమాలో ఒకటే ఒక సీన్ లో భయపడినా నేను. ఆ సీన్ ఏంటంటే, భయం లేకుండా ఆ సీన్ లో, గుడ్ గెస్, వెరీ గుడ్ గెస్. గీతాంజలి చెల్లెలు అంజలి ఎప్పుడైతే ఊటీలో ఒక కాఫీ షాప్ దగ్గర పరిచయం అవుతుందో, ఇంట్రొడక్షన్ సీన్ లో కాఫీ ఇట్లా మరుగుతుంటే వాసన చూసి ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కెమెరాకి. ఆ ఎక్స్ప్రెషన్ చూసి భయపడినాను. That was the only scary expression or moment in the whole film. నాకు కూడా అలాంటిది ఒక మూమెంట్ ఉండే. ఏంటది? ఎప్పుడైతే గీతాంజలి అంజలినే కదా, చెల్లెలు అంజలి, ఎవరైతే లైవ్ వర్షన్ ఆఫ్ గీతాంజలి వాజ్ అంజలి. ఎప్పుడైతే అది అరుస్తుంది ఎవరిపైన, ఏంటి ఇది అది ఇది అనుకుంటూ, ఆ అరుపులో ఆ కీచుకొంత ఒకటి వాడింది ఉన్నదే. సాఫ్ట్, నేను చాలా సాఫ్ట్ అయినా, ఫ్యాక్టరీ సెట్టింగ్. ఓకే, అయితే నేను ఆ మూమెంట్ లో ఇట్లా నీళ్లు తాగుదామని పక్క జరిగిన, సో ఐ వాజ్ ఓన్లీ గెటింగ్ ద ఆడియో. ఆ కీచుకొంతేసరిగా ఈ దయ్యం వచ్చేసింది అని ఇట్లా ఒక్కసారి ఉలిగిపడినా నేను. బట్ అన్ఫార్చునేట్లీ నో దయ్యం వాస్ దేర్, ఓన్లీ అంజలి షౌటింగ్ ఎట్ హర్ స్టాఫ్. సో ఇందుకే మన ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ బ్రో. ఎందుకంటే ఇద్దరికి హారర్ ఒక యాక్టర్ దగ్గరే కలిగింది. నాకేమో ఆడియో లేకుండా జస్ట్ విజువల్స్ లో కలిగింది, నీకు విజువల్స్ లేకుండా జస్ట్ ఆడియో కలిగింది. అసలు ఏం వర్సటైలిటీ. దిస్ ఇస్ పార్ట్నర్షిప్ అంటారు, ట్రూ పార్ట్నర్షిప్. ఇది హోలిస్టిక్ జడ్జ్మెంట్, హోలిస్టిక్ రివ్యూ. ఇది నాచురోపతి. కానీ అది ఇది కాకుండా ఇంకేమైనా కలిగిందా నీకు? లైక్ జస్ట్ ఈ పాయింట్ మీద ఇంకో చిన్న పాయింట్ చెప్పు. ఈ ఫిల్మ్ మేకర్స్ ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే కాస్టింగ్ ఎంత బాగా చేశారంటే అన్ని బేస్లు కవర్ చేశారు. మనకి లిటరల్ సినిమాలో ఉన్న లిటరల్ దయ్యాల వల్ల కూడా వీళ్ళకి భయం కలగలేదంటే అంజలి ఉంది. జస్ట్ లుక్ ఎట్ దట్ ఈస్ ఎ మాస్టర్ స్ట్రోక్ అంటే నేను లిటరల్ నిజంగా. అంటే దీంట్లో అర్థమవుతుంది ఎంత క్లోజ్ టు హార్ట్ ఉండేను ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఆ క్లోజ్ టు హార్ట్ ఉండడం వల్ల నాకు ఒకటి కనబడింది ఇనీషియల్ గా. నువ్వు అన్నావు కదా స్టార్టింగ్ లోనే ఇట్లా మొత్తం ఫస్ట్ పార్ట్ ది మనకు సగం మొత్తం మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో, నాకు అనిపిస్తుండే లోపల, అరే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉన్నది. సెకండ్ పార్ట్ ఇట్లా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ స్టోరీ తీసి, ఫస్ట్ మూవీ ఎట్లాగో అందరు చూసిండ్రు,
సో వాళ్ళకి అర్థమైపోతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండే చూడు. RRR తర్వాత ఇదే గుర్తుకొస్తుంది. ఇట్లా నా స్క్రీన్ లోకి వెళ్ళి ఇట్లా డ్రిప్ అవుతుండే బయటికి ఆ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ తో నేను కూడా ధైర్యంగా వెళ్ళి మా పక్కింటి ఆంటీని ఏమే ఎట్లున్నవే అన్న, బట్ ఇట్ డింట్ రిఫ్లెక్ట్. మేబీ వాళ్ళు అర్థం చేసుకోలే, వాళ్ళకి అంత ఐక్యూ లేకుండే అర్థం చేసుకోనికి. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ పైన నేను షాక్ అయినా. మీ కాలనీలో కూడా మీటింగ్ చేశారు కదా, ఫుల్ పెద్ద మీటింగ్ చేసారు నన్ను పిలవకుండా. ఆ కాన్ఫిడెన్స్ పైన ఇంకో హారర్ అయినా నేను. ఓ మై గాడ్, అక్కడ కూడా హారర్ హారర్ ఇట్ ఈస్ ఆల్ హారర్ కవర్ చేస్తున్నారు బేస్. అక్కడ హారర్ రావాలి వీళ్ళకి అని దయ్యం ఉండాల్సిన కంపల్షన్ లేదు అస్సలు. ఒక డైలాగ్ తో రావచ్చు, ఒక స్క్రీన్ తో రావచ్చు, ఒక చిరు నవ్వుతో, గోడ పైన ఫోటోతో రావచ్చు. అంతే మెల్లిగా ఇట్లా ప్యాన్ అప్ అయితే హే ప్రకాష్ రాజ్ లేడే అనగానే రావు రమేష్, స్మైలింగ్ రావు రమేష్ అక్కడ వస్తుంది అక్కడ. ఓ మై గాడ్ ఇప్పుడేమవుతుంది అన్నట్టు. అంటే ఈస్ ద రెయిన్ ఆఫ్ ప్రకాష్ రాజ్ ఓవర్, ఇస్ దిస్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఈరా అన్నట్టు ఒక భయం వేసింది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో వైజాగ్ లో కూడా ఉన్నాయి. అవును, అసలు వైజాగ్ లోనే మొదలైంది చెత్త అంతా. పెంట్ అంట వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది ఎగ్జాక్ట్లీ, కానీ హైదరాబాద్ లో ఉండే లొకేషన్ అది పక్కన పెట్టేస్తే. సో ఓకే, ఇప్పుడు నాకు ఓ పెద్ద సమస్య వచ్చింది. ఈ ఎపిసోడ్ ని ఇక ముందరికి ఎట్లా సాగదిద్దాం? ఓకే, నాకు ఒక ఐడియా ఉంది బ్రో. ఎస్, క్లియర్ కట్ డిఫరెన్స్ కనబడింది నాకు. అంటే ఇట్లా నీళ్ళకి ఇంకా నూనెకి ఏదైతే సెపరేషన్ వస్తుందో, నీళ్ళకి పాలకి ఏం సెపరేషన్ వస్తుంది? అదే అంటే దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు కదా, ఆ సామెతను తెలుగులో అలా వస్తున్నాను. ఇట్స్ జస్ట్ హోలిస్టిక్. వి కవర్ ఆల్ బేసెస్. అంతే నీళ్ళు పాలు నూనె. ఆ నూనెలో కూడా మేము ఆవ నూనె, నువ్వు నూనె, సీడ్ ఆయిల్స్, పామ్ ఆయిల్. ఎక్కడ కనిపించింది అంటే సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకవైపు, మిగతా సినిమా అంతా ఇంకోవైపు. లిటరల్లీ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చే సినిమా అంతా ఒక ఎలాబొరేట్ టేబుల్ సెట్టింగ్ ఎక్సర్సైజ్ లాగా అనిపించింది. వాళ్ళకి నిజంగా మీట్ ఉన్నది హాఫ్ అన్ అవర్ లో ఉంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. నాకు అది కూడా కనబడలేదు. లీన్ మాస్ ఏమో, లీన్ మీట్ ఉండేనేమో. సో ఇప్పుడు నూనె నుంచి మీట్కి వెళ్ళాము. అంటే ఈ రెసిపీని అందరు నోట్ డౌన్ చేసుకోండి, చెప్పలేం, ఇట్ కెన్ బికమ్ ఎనీథింగ్. అండ్ రాయల్టీ ఇవ్వండి మాకు ఏమైనా సంపాదిస్తే. సో నీకు టైం స్టాంప్ ఇస్తా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే నా ఉద్దేశం ఎక్కడి నుంచి అంటే 15 minutes కాదు. ఆ దయాల కొంపలో అఫీషియల్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తారు చూడు, లక్ష్మీ లాడ్జ్. అందులో అఫీషియల్ గా షూటింగ్ స్టార్ట్ అవుతుంది చూడు, అక్కడ నుంచి అంటున్నాను. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, వై బ్రింగ్ దోస్ దయమ్స్, దట్ ఫ్యామిలీ ఆఫ్ దయమ్స్ ఏవైతే ఉండేనో ఎందుకు, వాట్ డిడ్ దే యాడ్ టు ద స్టోరీ? నాకైతే యాడ్ చేసినాయి. అవునా? ఒక విచిత్రమైన దృశ్యం నేను ఎక్కడ చూడలేదు. దయ్యాలతో పాటు యాక్టర్లతో పాటు ఒక షూట్ చేశారు చూడు, ఇట్లా దయ్యాలకి కూడా బ్లాకింగ్ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, నీ మార్క్ ఇది అని చెప్పి. నేను ఏ లాంగ్వేజ్ లో కూడా ఎలాంటి సినిమాలో కూడా యానిమేషన్ అయినా రియల్ అయినా నేను అసలు చూడలేదు ఇప్పుడు. జాపనీస్ వాళ్ళు కూడా ట్రై చేయలేదు. నో, and they are known to make the horrorest movies. కొరియన్స్ కూడా కొంచెం చాలా సైక్ ఉంటారు, వాళ్ళు కూడా చేయలేదు ఇట్లా. అది మన తెలుగు వాళ్ళు చేశారు. సో కొంచెం క్లాప్స్ గర్వం అట్లా, ఆఫ్టర్ టేస్ట్ ఆఫ్ గర్వం, కాన్ఫిడెన్స్. సో నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నచ్చింది నాకు. అక్కడ దాకా మొత్తం లిస్ట్ ఆఫ్ ద మూవీ నాకైతే ఓ మై గాడ్. అసలు నాకు పెద్ద పంచాయతీ ఏమనిపించింది అంటే, టైటిల్ ఆఫ్ ద మూవీ చాలా సేపు జస్టిఫై చేయలేడు. అవును, ఎంతసేపు ఈ ఊటీలో సెటప్, ఈ అంజలి సెటప్, ఇంకా దయ్యాల కొంప సెటప్, దాని ఫ్లాష్ బ్యాక్, వీడి ఫ్లాష్ బ్యాక్, ఆ పిల్ల ఫ్లాష్ బ్యాక్, ఐ మీన్ కమ్ ఆన్, టాక్ అబౌట్ దాన్ని ఏమంటాం మనం, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్. దయ్యాల నుంచి కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే, మధ్యలో కుక్క ఉండింది అనుకో, ఆ కుక్కది కూడా చెప్తారు, ఈ కుక్క అసలు ఎక్కడ పుట్టింది, ఈ కొంపకి ఎట్లా చేరింది కుక్క. తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక యాంటిసిపేషన్ ఉండే నాకు. అలీ ఒక బొమ్మ ఉంటాడు చూడు, ఆ బొమ్మ అమ్మాయి ఉంటుందా చిన్నపిల్ల, ఏదైతే ఇట్లా మట్టికెళ్ళి తవ్వుతుంది చూడు ఆ బొమ్మని, మళ్ళీ ఆ బొమ్మను అమ్మిందంట ఆమె. ఎట్లా రీఫర్బిష్ చేసిందో ఆ బొమ్మని దేవుడికి, ఆ అమ్మాయిది కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనిపించింది. ఆర్ లైక్ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అనిపించింది. కాన్ఫిడెన్స్ అనేది అక్కడ దాకా పోలేదేమో. కొంచెం ఆర్ మేబీ టైం లేకుండేమో ఆ కాన్ఫిడెన్స్ చూపించి. ఆ అమ్మాయి పైన, నీ పైన ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది మాకు, కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉట్టి 2 days ఇచ్చారు, సో ఉట్టి నువ్వు అమ్మేసిపోతావు, బొమ్మను అమ్మేసి వెళ్ళిపోవాలి. ఆ బొమ్మది ఆ దయ్యం గీతాంజలి ఉంది చూడు, ఎంతసేపటికి రానిలేదని స్టోరీలోకి, స్టార్టింగ్ తప్పితే
స్టార్టింగ్ అది రీక్యాప్ అయ్యి నో అది ఐటీ ఆఫీస్ లో స్టార్ట్ అవుతుంది. జుజుబి అది ఎంత పెద్ద ప్లాట్ హోల్ అంటే అసలు ఈ దయ్యము హైటెక్ సిటీలో అసలు ఆ బొమ్మ కూడా లేదు అక్కడ. హైటెక్ సిటీలో ఏదో ఐటీ ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ కాదు, ఏకంగా ఏదో ర్యాండమ్ ఫ్లోర్ పైన అందులో ఆ ఆఫీస్ లోనే కూర్చుందంట వెయిటింగ్. ఈ వీడొచ్చి ఎప్పుడు కాస్టింగ్ అవుట్ చేస్తాడు, ఈ పిల్లని యుఎస్ పంపిణీకి ఎప్పుడు బేరం ఆడతాడని చెప్పి వెయిట్ చేస్తుండే. అసలు ఎట్లా ఐ మీన్ నన్ను అడగకు, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు టు ఎక్స్ప్లెయిన్ ఇది ఎట్లా అని. కానీ నేను అంటుంది ఏంటంటే ఇట్స్ ప్రిటీ షాక్ రా. ఆమెను రానిలే పాపం ఎంతసేపటికి స్టోరీలోకి. ఈ అలీని వీళ్ళందరినీ తిప్పిను కానీ, ఆ బొమ్మను తిప్పిను కానీ, ఆ పిల్లది ఏంది అసలు ఆమెతో ఆ వెంట్రాకాలజిస్ట్ తోటి వేయిస్తారు కదా అలీతోటి, అంత పబ్లిక్ ముందర బయట పడుతుంది చూడు, అలీని షేక్ చేస్తుంది. వీడు ఒక పర్వర్ట్ అని చెప్పి మొత్తం ఇన్సల్ట్ కామెడీ స్టాండప్ పీస్ చేస్తుంది చూడు. నాకు అనిపిస్తుంది ఆర్ యూ సీరియస్? క్రౌడ్ వర్క్ చేస్తుండే, లిటరలీ క్రౌడ్ వర్క్ కూడా కాదు, పర్సన్ వర్క్ ఒక్కడే టార్గెట్ చేస్తుంది. ఐ వాజ్ లైక్ ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్? అదంటున్నా నేను అక్కడ అడుగుతున్నా కి ఆ మొత్తం దీంట్లో స్టోరీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళింది ఇట్లు, ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్. నాకు అది షాకింగ్ అనిపించింది. సో గీతాంజలి ఎందుకు రాలేదు నా క్వశ్చన్ ఏముండే అంటే అప్పటి వరకు మళ్ళీ వచ్చింది అంటుండ్రు, కానీ ఎందుకు రాలేదు? అది ఎక్కడ ఉంది? అక్కడే ఎందుకు ఉంది ఆ బొమ్మల? ఏమైనా పంజగొట్టలో ట్రాఫిక్ ఎక్కువ ఉండేనా? ఎందుకంటే ఈ గీతాంజలి ఎట్లా తిరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అవును, యమలీలలో ఆవు గోడెక్కి పేడేసిందా అని అడిగినట్టు ఈ దయ్యం లిఫ్ట్ ఎక్కి అదే ఆఫీస్ లోకి దూరిందా అండ్ దాని తర్వాత ఏడికి అసలు ఆ ఆఫీస్ కి ఫస్ట్ పార్ట్ ఆఫ్ గీతాంజలి వాట్ ఎవర్ ఇట్ వాస్ ఏంటి రిలేషన్ ఎవరైనా నాకు చెప్పండి కొంచెం ప్లీజ్. ఏమైనా లింక్ ఉంటే నిజంగా. అంటే ఆఫీస్ ఆమెను పూడ్చబెట్టిన ప్లేస్ లో కట్టినరా లేకపోతే అంటే ఏంది? వాట్ వాస్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఒకవేళ ఆమెని పూడ్చబెట్టిన ఆ మొత్తం బిల్డింగ్ ఒకటే ఆఫీస్ అంటే అర్థం చేసుకోవచ్చు, ఏదైనా ఫ్లోర్ లో తిరగచ్చు దయ్యం. అదొక సెజ్ బిల్డింగ్, అది రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఆ గీతాంజలికి నీ జబ్బు ఉంది, ఎస్థెటిక్స్ వ్యూ, నాకు వ్యూ కావాలి, అయితే నాకు ఎస్థెటిక్స్ ఉండాలి, దయాలకైనా స్టాండర్డ్స్ ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్ నాకు వెంటిలేషన్ బాగుండాలి, నాకు విటమిన్ డి రాకపోతే నేను వ్యూ బాలేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఏం వ్యూ ఉంటది? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డజంట్ మేక్ సెన్స్. అందుకనే ఎల్లుంటది. ఇవన్నీ మన మంచితనం, మళ్ళీ ఏదో మనకు వచ్చిన సాయం చేస్తున్నాం స్క్రిప్ట్ కి, అంతే. ఇవి పక్కన పెట్టేస్తే బోగస్. లెట్స్ టాక్ ఫస్ట్. నేను ఎట్లా అనుకున్నాను అంటే, నువ్వు ఐడియా అని చెప్పి ఏదో చెత్త చెప్పినావు కానీ, హ్యూమన్స్ ఒక బకెట్లు వేద్దాం మనం, దయ్యమ్స్ ఒక బకెట్లు వేద్దాం, ఈ రెండింటిని మనం రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఈజీ పీజీ హ్యూమన్స్, మంచి క్యాస్ట్, ఆల్మోస్ట్ ఆనందో బ్రహ్మో క్యాస్ట్. ఇది అందరు వేస్ట్ అయినా అనిపించింది నాకు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్పితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా నాకు అందరు వేస్ట్ అయినా అనిపించింది. ఎట్లన్నా కూడా చెప్తాను నేను, కానీ ఫస్ట్ నీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నా. నాకు స్ట్రాంగ్ పాయింట్ ఈ సినిమాకి ఏమిటంటే శ్రీనివాస్ రెడ్డి, సత్య ఇంకా సునీల్ ఉండడం. వీళ్ళు ముగ్గురు ప్లస్ ఆ శాస్త్రి చేసిన అతను పేట్రియార్క్ దయ్యం. సో ఈ నలుగురు ఉండడం వల్ల కొంచెం కాస్త కూస్తైనా, అది కూడా ఓన్లీ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వాచబుల్ అయింది సినిమా. ఆ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం వాచబుల్, కొంచెం ఎంగేజింగ్ గా ఉండే. అండ్ సునీల్ రావడంతో యాడ్ అయింది చాలా, కరెక్ట్. బికాజ్ ఆ టైమింగ్, ఆ ప్రెజెన్స్ తీసుకొస్తాడు కాబట్టి. అదే అక్కడ వరకు లిటరల్లీ ఇట్ ఇస్ కంప్లీట్లీ వేస్టెడ్. నేను అదే అంటున్నా, ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్లను డెవలప్ చేయలేవాడు. ఈ దయ్యం అని ఎంత ఫోకస్ చేసిండ్రో ఆ క్యారెక్టర్లను డెవలప్ చేయాలి అనిపించింది. అండ్ నాకు ఇంకో పాయింట్ ఆఫ్ వాళ్ళ మేకర్స్ కాన్ఫిడెన్స్ ఎక్కడ అనిపించింది అంటే, ముందర చూసినారులే మూవీ, అర్థమైపోతుంది వాళ్ళ క్యారెక్టర్ ఏందో అని చెప్పేసి. సెకండ్ థింగ్, నాకు ఒకటి ఆ హారర్ కామెడీ కాంబినేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జానర్ టు హిట్ ఇట్ ఆన్ ద నేల్. ఆ హారర్ జానర్ ఉంది కాబట్టి ఈ స్టోరీలో హ్యూమన్ రిలేషన్ కానీ హ్యూమన్ కనెక్షన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా చూపించాల్సి ఉండే. వీళ్ళు ఏదో పడున్నారు అట్లా గుంపుల. అవును, నాకు స్టార్టింగ్ లో ఎట్లయితే సత్యాన్ని వీళ్ళు ఉల్లు కొట్టినని చెప్పింది చూడు, సత్య బాగా ఏడుస్తాడు అక్కడ. దిల్ రాజు వచ్చి చెప్తాడు కదా, అరే నిన్ను కూడా ఉల్లు కొట్టిన తీసుకో 500 రూపీస్ అని. అయితే ఫుల్ ఏడుస్తాడు సత్య. ఏదో అబ్రప్ట్ గా ఉన్నది, సిన్సియర్ ట్రీట్మెంట్ ఇచ్చారు సడన్ గా ఆ ఏడుపుకి. ఎందుకంత ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు అర్థం కాలేదు. అసలు ఇట్ వాజ్ నాట్ రిలేటెడ్. అదే నూనె ఇంకా నీళ్లలో అట్లా బయటపడింది. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఇది చాలా ఆక్వర్డ్ అనిపించింది.
జీరో ఎఫర్ట్ ఇన్ మేకింగ్ హ్యూమన్ కనెక్షన్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్క క్యారెక్టర్తో కూడా నువ్వు ఒక ఆడియన్స్గా కనెక్ట్ అవుతావు, నువ్వు ఈ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతావు, లేకపోతే నువ్వు ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటావు, వీడి బాధ ఇది అన్నట్టు ఏది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు నా ప్రకారం అయితే. యా, అండ్ జస్ట్ టు క్లారిఫై, ఈ సత్య ఏడ్చే సీన్ పాయింట్ గురించి, ఆ సీన్ ఉండకూడదు అనేది కాదు పాయింట్, జస్ట్ ఒకసారి ఉంది, దాని తర్వాత మళ్ళీ అట్లా ఏం లేదు. అవును, అది ప్రాబ్లం. అదొకటి, ఇంకో కంటిన్యూటీ లేదు. అదే. సో ఎర్నెస్ట్ గా సత్య క్యారెక్టర్ ఇమోషనల్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, దాన్ని సిన్సియర్ గా ట్రీట్ చేశారు అంటే, నా ఉద్దేశం అట్లీస్ట్ ఏంటంటే వేరే క్యారెక్టర్స్ కి కూడా ఆ కంటిన్యూటీ ఉండాల్సి ఉండే. కొంచెం క్యారెక్టర్ తో ఐడెంటిఫై చేసి రిలేట్ చేసే అవకాశం వచ్చేది. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకటే సీన్ లో పెట్టి తీసేసరికి అది ఎక్కడ నా ఘర్కా నా ఘాట్ కాదు. ఇమ్మీడియట్ నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అంటే మళ్ళీ వాకి వీళ్ళు కూర్చొని వాడికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఓకే, వీడేమో చాలా కామిక్ గా చూస్తున్నాడు ఆ ఎక్స్ప్లెనేషన్. దాట్ డిడ్ంట్ మేక్ సెన్స్ నా. అదే. సో అట్లా చాలా చోట్ల ఇట్లాంటి బొక్కలు ఉన్నాయి. టోన్ లో అయితే ఇక మర్చేబో. అది ఎట్లుందంటే సౌత్ ఇండియన్ మీల్స్ తింటూ మధ్యలో స్పగేటీ పాస్తా ఆర్డర్ చేసుకొని పిజ్జా పక్కన ఇవన్నీ కలుపుకొని తింటున్నట్టుంది. అది నాకు ఎట్లా నువ్వు మంచిగా చెప్పినావు. ఇది ఏదో బర్గర్లు చేస్తారు ఈ మధ్య, ఇండియన్ స్టఫింగ్ పెట్టి బర్గర్ అంటారు. గులాబ్ జామున్ బర్గర్, జిలేబీ బర్గర్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. బెండకాయ ఫ్రై పెట్టి బర్గర్ ఏంది అసలు ఎట్లా చంపాలండి, నరకాలి. ఇది ఒక పెద్ద ఒక ఎపిడమిక్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో, చచ్చిపోతున్నాం మేము చూడలేక. ఐస్ క్రీమ్ దోశ అంట. థ్యాంక్స్. ఈ గుజ్జుగాళ్ళు ఉంటారు. అబ్సల్యూట్లీ. సో నాకు అది పెద్ద ఫాల్ ఆఫ్ అనిపించింది నాకు. ఓకే, అండ్ సెకండ్, నాట్ వన్ సింగిల్ కామిక్ సీన్ గాట్ డెలివర్డ్ ఫర్ మీ. నువ్వు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, కానీ మేబీ ఇట్ ఈస్ ఆ ఇనీషియల్ ఏదైతే లల్ ఉండే చూడు, దానివల్ల నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వర్కౌట్ కాలేదు అనుకుంటా. ఐ కుడెంట్ లైక్ ఆబ్జెక్టివ్లీ చూడలేకపోయినా నేను. అండ్ కాకూడదు కూడా. జెన్యూన్ ప్రొఫెషనల్ ఇది. ఐ మీన్ సినిమా నువ్వు స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, స్టార్టింగ్ వదిలే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పెట్టారు మెయిన్ మీట్ అంతా. అక్కడ దాకా మొత్తం సొల్లుండే. ఇదే ఇంకా ఫ్లాష్ బ్యాక్స్. నాకు ఇరిటేషన్ ఏమనిపించింది అంటే ప్రతి ఒక్కడు వచ్చి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఏ ఆడియన్స్ వాడు వచ్చి కూర్చున్నా, ఎంత ఓటీటీలో చూస్తున్నా కూడా ఎందుకు వాడికి అంత ఓపిక ఉండాలి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే? అది కూడా కాదు, నా కాన్సెప్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఎంటర్టైన్ మీ త్రూ అండ్ త్రూ. ఇఫ్ నాట్ అట్లీస్ట్ నాకు ఎవ్రీ 15 minutes కొంచెం ఒక ఇట్లా హుక్ ఉండాలి నాకు. దట్ ఓ ఇదేదో మంచిగా ఉన్నది, ఓ ఇదేదో ఎక్స్ట్రాడినరీ మ్యాన్, దట్ ఈస్ ద సేమ్ పాయింట్. ఎవ్రీ స్టార్ట్ టు ఫినిష్ నాకు ఎవ్రీ 10 minutes ఐ వాస్ గెటింగ్ ఎ డోపమైన్ హిట్, రైట్? సో యాక్టర్లు లేక కాదు, క్యారెక్టర్లు లేక కాదు, దే జస్ట్ డింట్, అంటే ఒక లెవెల్ ఆఫ్ అట్లా కథను నడిపి లాస్ట్ చూసుకుందాం అన్నట్టు ఉండేది. అంటే ఒక విధంగా ఎటు ఆలోచించారంటే స్ట్రాంగ్ గా ఫినిష్ చేద్దాము, స్ట్రాంగ్ గా ఫినిష్ చేస్తే మైండ్ లో గుర్తుండిపోతుంది అని చెప్పి. అది థియేటర్ వెళ్ళిన వాళ్ళకే పనిచేస్తుంది, ఎందుకంటే వాడు ఒకసారి దూరిందంటే వాడు బయటికి రాడు. డెఫినెట్లీ. కానీ ఓటీటీలో చూసేవాడు ఉంటుంది కాబట్టి ఓటీటీలో చూసేవాడు వాడు అరగంట 40 నిమిషాలు మహా అంటే వాడు తిండి అయిపోతుంది. 15 minutes అంటే అది 15 minutes కాదు 15 minutes లో మార్చేస్తాడు. మోర్ లైక్ దిస్ అని కొట్టి వేరే దానికి వెళ్ళిపోతాడు. అంతే ఉన్నది మీకు మహా అయితే. అది కూడా చాలా లిబరల్ గా చెప్తున్నారు, ఏదో బ్యాచిలర్ ఉంటే పిల్లలు ఉన్నారు పక్కన, లేకపోతే మొత్తం ఫ్యామిలీ చూస్తుంది అంటే 10 minutes అందరూ అంటారు యునానిమస్ గా మార్చి ఇదైతే చెత్తగా మార్చి అని చెప్పి దే విల్ గో బ్యాక్ టు దేర్ సేఫ్టీ నెట్. ఏ క్షణమో లేకపోతే కామెడీ, లేకపోతే యూట్యూబ్ లో కామెడీ క్లిప్స్ పెట్టుకొని చూస్తారు. అంతే. అది ఏదో మన మంచితనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ గురించి మాట్లాడుతున్నాం. మన ప్రొఫెషన్ అదే, ఎన్ని కష్టాలు వాడి ప్రొఫెషన్ మన హెల్త్ హజార్డ్ అయిపోయింది చాలా. మా ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడాలి ఇట్లా, మాకు ఇది కూడా కవరేజ్ కావాలని చెప్పి. అవును, ఎందుకంటే అసలు ఎవడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి పట్టించుకుంటాడా? మహా అంటే రివ్యూవర్స్ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడతారు. మనం అది కూడా కాకుండా దాటిపోయి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ని ఇట్లా ప్రత్యేకంగా కాల్అౌట్ చేస్తున్నాం. ఎంత హ్యాండ్ పిక్ చేయాల్సి వస్తుంది లిటరల్లీ. సార్ ఇట్లా ఇదా ఇండస్ట్రీ మాకు ఇచ్చే పనిష్మెంట్? మీరు మేము మీకు ఇంటెలిజెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటే ఇది ఇట్లా పనిష్ చేస్తారా మమ్మల్ని? చెప్తా మాకు మీ పని. అండ్ ఇంత కూడా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? బాగానే ఉంది కదా, ఇక్కడ అక్కడ నేను నవ్వుకున్నాను కదా అని ఎవరైనా అనుకుంటే తప్పురా విన్ను మీరు. చాలా తప్పురా విన్ను. అంతే. ఉదాహరణ కోసం బ్రో, పొటెన్షియల్ గురించి మాట్లాడదాం. నిజంగా అంటే దీనికి తెలుగు సినిమాలోనే ఉదాహరణ ఆనందో బ్రహ్మ. స్ట్రైట్
ఎందుకంటే ఆనంద బ్రహ్మలో ఏముండే అంటే హారర్ కామెడీ జానర్, కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద బ్రహ్మలో ఫెంటాస్టిక్ ఓపెనింగ్ అది. ఎస్, ఇట్స్ ఎ క్రేజీ ఓపెనింగ్ అంటారు. ఎస్, ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉండే క్యారెక్టర్స్ అంటే అందరు క్యారెక్టర్స్ దయ్యాలైనా మనుషులైనా ఒకలాంటి ఎంపథెటిక్ ట్రీట్మెంట్ ఉంది అందరికి. అవును. సో ఆడియన్స్ కి రిలేట్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు, దయ్యాలైనా సరే మనుషులైనా సరే. కరెక్ట్. దాని తర్వాత ఏంటంటే హారర్ కామెడీ కదా అని చెప్పి మన దాంట్లో కామెడీ ఉంది కదా అని చెప్పి హారర్ ని లైట్ తీసుకోలేదు. హారర్ ఎలిమెంట్ ఎక్కడైతే రావాలో అక్కడ సిన్సియర్ గా ట్రై చేశారు, కామెడీ ఎలిమెంట్ ఎక్కడ రావాలో అక్కడ కూడా సిన్సియర్ గా చేశారు. సో త్రూ అవుట్ ద మూవీ సిన్సియారిటీ ఉండే, ఎర్నెస్నెస్ ఉండే, ఆ క్యారెక్టర్స్ కి ఒక హ్యూమెన్ ట్రీట్మెంట్ ఉండే. దాని వల్ల పండింది సినిమా బాగా. ఇందులో అసలు ఏమీ లేదు, జస్ట్ ఆ కామెడీ ఉంది కదా లాస్ట్ లో అని చెప్పి ఏం చెత్త నడిపారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. సో పొటెన్షియల్ గురించి బ్రో, ఆ పాయింట్ ఎవరికైనా తెలియాలి ఈ సినిమా ఎంత పొటెన్షియల్ ఉండే బాగా తీసుంటే అని ఆలోచించాలంటే ఇంగ్లీష్ లో 2 సినిమాలు ఉన్నాయి. ఇది ఏ విధంగా పొటెన్షియల్ అంటున్నానంటే 2 విధాలు వస్తాయి దీంట్లో. ఒకటి ఫైనాన్షియల్ పొటెన్షియల్, ఇంకోటి ఆర్టిస్టిక్ క్రియేటివ్ పొటెన్షియల్. ఏంటంటే సినిమా మైండ్ షేర్, జనాల మైండ్ లో ఎంత వరకు గుర్తుండిపోతుంది, మీమ్స్ క్రియేట్ చేస్తారా, ఎన్నేళ్ల వరకు యూనో ఈ సినిమా ఇంకా రీకాల్ వాల్యూ వస్తూనే ఉంటది ఈ సినిమాది అని చెప్పి ఈ 2 విధాలుగా పొటెన్షియల్. ఏంటంటే ఇంగ్లీష్ లో ట్రాపిక్ థండర్ ఒక సినిమా, ఇంకోటి జూలాండర్. కోఇన్సిడెంట్లీ 2 బెన్ స్టిల్లర్ గాడి ప్రాజెక్ట్సే కానీ వాడే చేయగలడు ఇలాంటివి. కానీ అందులో ఎట్లయితే తీసారో ఆ ట్రీట్మెంట్ ఎంతైతే సిన్సియర్ గా ఆనెస్ట్ గా చేశారో, ఎక్కడ కూడా మంది కామెడీ కదా అని చెప్పి లైట్ తీసుకోకుండా అన్నిటికీ వాల్యూ వచ్చి ఒళ్ళోంచి పనిచేసారు. ఒక రియలిజం ఉండే, కామెడీ అయినా కానీ ఒక రియలిజం ఉండే అందులో. ఎగ్జాక్ట్లీ. అండ్ దానివల్లనే నీకు ఆ కామెడీ పండుతుంది ఇంకా. సో జూలాండర్ గానీ ట్రాపిక్ థండర్ గానీ అసలు ఎవర్ గ్రీన్ మూవీస్ ఇవి, ఇప్పటిదాకా మర్చిపోలేదు జనాలు. దానికి పైసలు బాగా వచ్చినాయి. ట్రాపిక్ థండర్ కి DVD కలెక్షన్స్ లో పిచ్చి పిచ్చిగా వచ్చినాయి, అండ్ జూలాండర్ కి అప్పుడే పెద్ద హిట్ అది. దాని తర్వాత కూడా ఇప్పటికీ మైండ్ షేర్ చూసుకుంటే ఇప్పటికీ రీకాల్ వాల్యూ చాలా ఉంటుంది, రీకాల్ వాల్యూ చాలా ఉంది ఆ సినిమాలకి. అండ్ ఆ రీకాల్ వాల్యూ వల్ల ఏమవుతుందంటే ఆ ఫిల్మ్ మేకర్స్ కే కాదు ఆ యాక్టర్స్ కి కూడా ఇంకా ఛాన్సెస్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎందుకంటే జనాలు ఆడియన్స్ లో మర్చిపోవట్లేదు నిన్ను ఆ సినిమా వల్ల. సో పొటెన్షియల్ ఎక్కడ దాకా వెళ్ళేది అంటే ఈ సినిమాది బాగా బుద్ధుండి దగ్గరుండి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చేసుంటే, సిన్సియర్ గా ట్రీట్ చేస్తుంటే 3/4 ఆఫ్ ద మూవీ నిజంగా ఆ లెవెల్ కి టచ్ అయ్యేది. కానీ ఎందుకో మన దగ్గర ఆ రియలైజేషన్ ఉండదు అనిపిస్తుంది నాకు. చాలా మటుకు ల్యాక్ లస్టర్నెస్ కనబడదు నిజంగా. లైక్ ఓకే సరే ఇది చేసేయండి, ఓకే ఇది చేసేయండి, సీన్ ఇట్లా రాసేద్దాం. అంటే దే వాజ్ ఒక లెవెల్ ఆఫ్ కంప్లీట్ చేయాలి అన్న అర్జెన్సీ ఉండే. కానీ ఇది సీన్ పండలేదు, లేకపోతే కామెడీ రావట్లేదు, లేకపోతే హారర్ లైక్ ల్యాండ్ కావట్లేదు, అలాంటి ఇదేం కనబడలేదు నాకు. నాకేం కనిపించింది అంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గర రావడానికి ఏదో జుగాడ్ చేసినట్టు అనిపించింది. ఎట్లాగో అట్లా ఈ క్యారెక్టర్స్ తో ఏదో చెప్పారు. మేబీ ఫస్ట్ ఏమో ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ షూట్ చేసిండేమో కావచ్చు. దాని తర్వాత అందరికి ఇట్లా పాపం వరదబ్బ కొట్టి ఇట్లా నీరసం వేసిండు అంత కావచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ హెవీ, అందరు డేట్స్ చాలా మంది ఎక్కువ ఉండే కాస్ట్. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఇది నిజంగా. ఎందుకు ఇంత నిర్లక్ష్యతనం కనిపిస్తుంది మనకి యాజ్ అన్ ఆడియన్స్? ఒకటి మనకు కనబడుతుంది అనుకుంటా, ఎందుకంటే మనం ప్రొఫెషనల్స్ ఫోకస్. ఇలాంటివన్నీ మనం మిస్ కాము. ఉన్న పొటెన్షియల్ ని ఎందుకు పెంచడానికి వెనకబడతారు, ఇంత దారుణంగా వెనకబడతారు ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. ఇది బస్తీమే సవాల్. అరే స్పెషల్ కేసు నువ్వు పోయి సర్వే చేసిరారా, ఇప్పుడు బోగస్గా చెప్పిండ 2-3 పాయింట్స్ వీటిల్లో సర్వే చేసిరా. అది సర్వే ఖతమయ్యే వరకు కనబడకు, నువ్వు ఊకే వచ్చి సమోసాలు తింటాడు ఇక్కడ బోగస్. ఇప్పుడు హ్యూమన్స్ బకెట్లో ఒక విలన్ ఉన్నాడు. ఒక ఈ అంజలిది అయితే వదిలేసి నేనైతే డిస్కస్ చేయ ఆ పాయింట్. విలన్ అంటే నువ్వు రావు రమేష్ కొడుకు క్యారెక్టర్ అంతే కదా, ఇంకెవరు ఉంటాడు? ద స్పాన్సర్ ఆఫ్ ద మూవీ ఎవరైతే ఉన్నారు చూడు వాడే. ఇంకా శ్రీకాంత్ అయ్యర్ ఉన్నాడు, సునీల్ వచ్చిండు, ఇక మిగతా క్యాస్ట్ ఉండే. ఇంకా వాడు ఉంటాడు ఆ కేర్ టేకర్ ఒకడు, ఎవడు మణి. ఈ అందరు క్యాండిడేట్స్ లో అండ్ సునీల్ ఒక ఎక్సెప్షన్ పక్కన పెట్టేసి ఎవరైనా నేను ఇంప్రెస్ చేసిండా, అరే వీడు కరెక్ట్గా చేస్తుండ్రా ఈ రోల్కి అన్నట్టు అనిపించిండా. ఇంక్లూడింగ్ మన శ్రీనివాస్ రెడ్డి కానీ, శకలక శంకర్ కానీ, సత్య కానీ. సత్యది ఉత్తి ఆ స్టార్టింగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని కలుస్తాడు, ఆ ఒక్క సీనే నాకు అది సత్య నడిపిస్తున్నాడు అనిపించింది. అది ఐ డిడ్ంట్ ఫీల్ ఇట్ వాస్ డైరెక్టెడ్. ఓకే, నాకు ఆ సీన్ కూడా నచ్చలేదు. అంటే బాగుంది అంటలేదు నేను అంటుంది ఏంటంటే ఆ ఒక్క సీన్లోనే ఒక
ఒక లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ కనబడింది నాకు. రైట్. ఇక్కడ సత్య ఏమైనా చేయగలడు మ్యాజిక్ ఓకే అన్నట్టు. నాకు జస్ట్ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో శ్రీనివాస్ రెడ్డి, సత్య ఇంకా సునీల్ పక్కన పెట్టమన్నావు. అవును, ఎందుకంటే ఇట్స్ అన్ఫార్చునేట్, అది ఇట్స్ ఎ గుడ్ యాక్సిడెంట్ అనిపించింది సునీల్ ఉండడం, సునీల్ కాస్ట్ కావడం. యాక్చువల్లీ సో ఆ యాక్సిడెంటల్ దాన్ని మనం కన్సిడర్ చేయలేం. ఓకే, అందుకని పక్కన పెట్టమండి, నా లాజిక్ అది. ఓకే ఫైన్. సో సత్య, శ్రీనివాస్ రెడ్డి అయితే నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంప్రెసివ్ అనిపించింది. శ్రీనివాస్ రెడ్డి కూడా ఎందుకు అంటే ఒక హారర్ జానర్ కి నిజంగా కరెక్ట్ క్యాండిడేట్ అనిపిస్తాడు. బికాస్ హీ ట్రెంబుల్స్ వెల్. అవును, ఆ భయం మంచిగా చూపిస్తాడు, కామిక్ భయం అండ్ హైట్ అండ్ ఎమోషనల్ స్టేట్ కూడా బాగా డెలివర్ చేస్తాడు. యాక్చువల్లీ ఆనంద బ్రహ్మాది ఎక్కువ చెప్తున్నది ఇక్కడ, బట్ ఈ మూవీలో లేకుండా కానీ బోగస్ ఇప్పుడు చెప్పిందంతా ఈ మూవీ గురించి కాదు, ఇంకో వేరే మూవీ గురించి. కానీ ఈ సత్య, శ్రీనివాస్ రెడ్డి కూడా ఓన్లీ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో నాకు నచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ నాకు నవ్వొచ్చింది యాక్చువల్గా సత్య పర్ఫార్మెన్స్, శ్రీనివాస్ రెడ్డి పర్ఫార్మెన్స్. దే ఆర్ గుడ్ యాక్టర్స్, వి షుడ్ నాట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ దెమ్. ఉదాహరణలు ఏంటంటే షూట్ స్టార్ట్ అయినప్పుడు సత్య క్యారెక్టర్ లో దిగుతాడు చూడు, ఏంటి కల్పన మీ నాన్న చెప్తే మాత్రం ఇట్లా ఏదో చేస్తాడు చూడు, వుడెన్ యాక్టింగ్ చేస్తాడు చూడు, అది అల్టిమేట్. నాకు చూస్తే ఏం గుర్తొచ్చింది సార్, రాగమయూర్ ఉన్నాడు చూడు సినిమా బండి, నీ ప్రేమ లాంటి ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ థాట్ హీ వాజ్ అ బెటర్ కాస్ట్, అంటే హీ కుడ్ ఆల్సో హ్యావ్ బీన్ ఇన్ ద మూవీ. అదే నీ పేరేంటి, సినిమా బండి నీ పేరేమి, నీ పేరేమి. సో ఆ టైప్ ఆఫ్ వుడెన్ డెలివరీ నాకు ఫనీ అనిపించింది. స్లాప్ స్టిక్ ఉండే కదా, స్లాప్ స్టిక్ ఉండే, బట్ నాకు ఫనీ అనిపించింది ఎందుకంటే సత్య బాడీ లాంగ్వేజ్ వాజ్ రియలీ గుడ్. ఇంకో సీన్ నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే శాస్త్రి మొనలాగ్ ఇస్తాడు చూడు, సత్య ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇట్లా శాస్త్రి అంకుల్ ఆంటీ రండి రండి అని ఇట్లా పిలుస్తాడు చూడు, అప్పుడు సడన్ గా శాస్త్రి ఇంకా వైఫ్ ప్రత్యక్షం అవుతారు దయ్యాలు. అప్పుడు ఎందుకు మీరు కాదంటారు అంటే అప్పుడు శాస్త్రి పెద్ద మోనలాగ్ ఇస్తాడు ప్రేమ గురించి. సో ఒక్కొక్క లైన్ ఎట్లెట్లా వదిలేస్తుంటాడంటే డిఓపి సునీల్ ఏమో ఫుల్ ఇంప్రెస్ అవుతుంటాడు, ఏమంటున్నాడు డైలాగ్ లో. సో సునీల్ బాగా ఇంప్రెస్ అవుతుంటాడు కానీ సత్య మాత్రము లీడ్ కదా, ఫుల్ ఇన్సెక్యూరిటీ అవుతుంటాడు. ఇంకా మొహం ఎట్లా మారుస్తుంటాడు అంటే ఇట్లా అబ్బా, ఇట్లా బాడీ లాంగ్వేజ్ మొత్తం ఇట్లా ఇట్లా ఇక ఎప్పుడు ఆపుతాడు వీడు అని ఇట్లా చేస్తుంటాడు. అది మస్తు చేశాడు అక్కడైతే, మస్తు నవ్వొచ్చింది నాకు అది. ప్రాబ్లం ఏంటంటే ఉన్నవే ఒకటి రెండు, దట్స్ ఇట్. సో నావేమి ఎడిషనల్ లేవు అందులో. ఓకే, అండ్ ఇన్ఫాక్ట్ నాకు చెప్పా కదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నువ్వు ఎంతైతే ప్రైజ్ చేస్తున్నావో నాకు అంత ఇంపాక్ట్ కనబడలేదు నాకు. ఇట్ వాజ్ ఓన్లీ బట్ ఆబ్వియస్ అన్నట్టు ఉండే, రైట్? సో అది నాకు ఇంప్రెస్ చేయలే. ఐ ఫౌండ్ ఆ హోల్ విలన్ ఆర్క్ ఏదైతే ఉందో అది వీళ్ళు క్లియర్ లేకుండా అనిపించింది. నాకు డిలే చేశారు అనవసరంగా అనిపించింది. రావు రమేషే వాడి కొడుకు బాడీలో ఎంటర్ అవ్వడం అనేది, అది దే డిలేడ్ ఇట్ టూ మచ్ అని. అది మొత్తం లాస్ట్ లో పంచ్ తీసుకొద్దామని చెప్పేసి ఎక్కువ డిలే చేశారు. అప్పుడు దాకా రావు రమేష్ ఏమంటారు దాన్ని, ఆషెస్ ఉంటాయి దాని ఏమంటారు, ఆ బిందె చెంబు, ఆ చెంబుని ఇట్లా కదలడం ఎన్నిసార్లు చూపిస్తారు అప్పుడు దాకా, అది ఎప్పుడో రావాల్సి ఉండే, అది వీడు దూరిండు దాంట్లో అని. అండ్ ఆ దూరడము, ఆ ఫోటో నుంచి ఆ ఆత్మ దూరడము అనేది కూడా డేవిడ్ లించ్ ట్విన్ పీక్స్ తో ప్యారలల్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో నిజంగా పొటెన్షియల్ గురించి మాట్లాడాలంటే ఈ హారర్ దీని వైబ్స్, భయంకరమైన వైబ్స్ ఎట్లా తీసుకురావాలి అంటే ఆ ట్విన్ పీక్స్ అన్న టీవీ షోలో దగ్గర సిమిలారిటీస్ ఉన్నాయి. లేపినా ఆ వైబ్ నైతే లేపండి, వైబ్ లేపడం కష్టం కదా, అదే ఎందుకంటే వైబ్ లోపలికి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు నీ లోపల అలాంటి వైబ్ లేదనుకో, సి అగైన్ ఈ పాయింట్ కి అదే అంట, ఇట్స్ ఎ లాట్ అబౌట్ కల్చర్ అండ్ కైండ్ ఆఫ్ ఏమంటారు టేస్ట్, ఒకటి ప్రెజెంటేషన్. అది టేస్ట్ ఏడుకెళ్ళి వస్తుంది, నీ ఎక్స్పోజర్కి వెళ్ళి కదా. సో కల్చర్ ఒకటి ఉంటుంది, నువ్వు ప్రాబ్లీ జపాన్లో తిరిగినావు అనుకో, బాగా తిరిగినావు అనుకో, నీకు జర కల్చర్ అర్థమవుతుంది. ఓకే, అప్పుడు నువ్వు కొంచెం నువ్వు వద్దనుకున్నానే కొంచెం కల్చర్ని నువ్వు ఇంబైబ్ చేసుకుంటావు. సేమ్ వే నువ్వు ఎలాంటి బుక్స్ చదివినావు లేకపోతే ఎలాంటి ఆథర్స్ని ఫాలో అయినావు, మూవీలు అంటలే నేను, మూవీ స్టిల్ ఏ విజువల్ ఎలిమెంట్, జస్ట్ జనరల్ నాలెడ్జ్, అవన్నీ ఆ వైబ్ క్రియేట్ చేస్తాయి కదా నీలో. సో అది ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. సో నేను వైబ్ ఎట్లాగైనా కాపీ కొట్టలేడు ఎవడు, కొట్టచ్చు, ఎందుకంటే వీళ్ళు మంచి హారర్ మూవీసే చూస్తుంటే మంచి అసలు ఎంత మళ్ళీ దూద్ కా దూద్ పానీ కా పానీ టైప్ తేడా తెలిసేది. అవును, కానీ ఇట్స్ పేపర్ టు ఆన్ పేపర్ కదా అది, ఆన్ పేపర్ కేఫ్, ఇట్స్ మొహమ్మద్ కేఫ్. కానీ ట్రీట్మెంట్ లో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది తెలుసా,
వి గో బ్యాక్ టు ద స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ. ఆ ఐటీ ఆఫీస్ లో ఓ మై గాడ్ ఎలా అయితే చూపిస్తున్నాడు, టెక్నికలీ ఆ పోర్షన్ ఏంటి, అది హారర్ పోర్షన్, కామెడీ పోర్షన్ కాదు, ఇట్ ఈస్ హారర్. అండ్ ఆ పోర్షన్ లో టెక్నికలీ ఐడియల్లీ ఆడియన్స్ కి భయం కలగాలి. ఆనంద బ్రహ్మలో మేనేజ్ చేశారు. ఇందులో ఏమవుతుంది అంటే మనం ఏమి చూపిస్తున్నాము, ఎంత చూపించగలము, ఫోకస్ దాని మీద ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వాళ్ళని పిలిచేసి ఆ మైకులు, మౌసులు, హెడ్ ఫోన్స్, వైర్లు అన్ని ఇట్లా ఇట్లా చూపిస్తారు చూడు, చుట్టూరా ఇట్లా రావడం అనేది అంత డీటెయిల్లో మనకు కావాలా చూడడం. లిటరల్లీ అది పాకడం అనేది మేము చూడాలా ఆడియన్స్ గా, అవసరం లేదు. హారర్ అనేది అట్లా చూపించినట్టు మస్కగా మసూదాలో ఎట్లయితే ఆ వైబ్ క్రియేట్ చేస్తారో, మసూదాలో అన్ని డీటెయిల్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లా చూపిలేదు. వాడు చూపించకుండా బిల్డ్ చేశాడు వైబ్. దాంట్లో నీకు తెలుగు సినిమానే ఉన్నప్పుడు, రీసెంట్ గా వచ్చిన సినిమానే ఉన్నప్పుడు ఎందుకు మిస్ అవుతుంది అది? ఎందుకు వీళ్ళకి స్పష్టంగా చూపించాలి ఈ వైర్లు ఇట్లా చిక్కుకుంటూ వస్తున్నాయి, మెల్లగా వీడి దగ్గర పాక్కుంటూ వస్తున్నాయి? వై? నా థియరీ ఏం తెలుసా, అదొక యునిక్ సిగ్నేచర్ పెడదాం నా క్రియేటివిటీది అన్నది ఒకటి వెళ్తుందేమో మేబీ. నాకు అదొక్కటే అనిపిస్తుంది, బికాస్ యూ డోంట్ వాంట్ టు టెల్ ద స్టోరీ ఇన్ సమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది మళ్ళీ మేబీ అక్కడ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దట్ టేస్ట్ థింగ్. ఆ పాయింటే కాకుండా ఇంకో పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, వీళ్ళకి ఆడియన్స్ ఏం చూస్తుంది, ఆడియన్స్ కి ఏం చూస్తే భయం కలుగుతుంది అన్న దాని మీద ఫోకస్ లేకుండా, నువ్వు అన్నట్టు నేనెంత చూపించగలను, నా సిగ్నేచర్, నా స్కిల్ బిహైండ్ ద సీన్స్ కంప్యూటెన్స్ పాన్ చూపిస్తా. ఎగ్జాక్ట్లీ. నా స్కిల్ ఏంది, నా విఎఫ్ఎక్స్ స్కిల్ ఏంది, ఇవన్నీ చూపించుకుంటూ కూర్చుంటా, నా పవర్ పాయింట్ స్కిల్ ఏంది అంటే కష్టం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆడియో లాంచ్ స్పీచ్ పైన మొత్తం మూవీ తీస్తారనుకుంటా. నేను ఆడియో లాంచ్ లో వీడిని ఇంటర్వ్యూ చేస్తాను మొత్తం పబ్లిక్ కి. వీడండి అసలు చేశాడండి గ్రాఫిక్స్, అసలు వైర్లు పాకిచ్చిండండి, అసలు మాకు తెలిసిన స్టోరీ లేదని మేము భయపడ్డాం. మేము ఎడిట్ రూమ్ లో భయపడ్డాం, అలా చేశారండి విఎఫ్ఎక్స్. హ్యాట్స్ ఆఫ్. ఈయననే లేకపోయి ఉంటే మా మూవీ రిలీజ్ అయ్యేది కాదు. అసలు నేను ఇది నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఇది హారర్ మూవీ చేయొచ్చు అని. నిజంగా నాకు రూట్ కాజ్ నాకు నిజంగా అదే అనిపిస్తుంది, ఒక మిస్డైరెక్టెడ్ ఫోకస్. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ మీద ఫోకస్ ఉండాలి. నాకు కాన్స్టెంట్లీ ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కూడా అన్నాను నేను. అది ఒక ఆత్రం అంటారు చూడు, ఆత్రంతో తీసినట్టుండే మూవీ. అంత చక్ వెళ్ళిపోతుంది. అవును. ఎందుకు వెళ్తుంది, ఎక్కడికి? అసలు ఒక నార్త్ స్టార్ లేదు. అంటే నువ్వు జనరల్ గా మూవీ చూస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది, ఓహో ఇక్కడికి వెళ్ళొచ్చేమో ఈ మూవీ, ఓహో వాడు మొత్తం బిల్డప్ దానికి తీసుకెళ్తున్నాడు, దీనికి తీసుకెళ్తున్నాడు. ఇందులో ఎట్లుందంటే లైక్ హెడ్లెస్ చికెన్ లాగా ఆత్రంగా ఇట్లా పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది చూడు. కుక్క కనుక ఇట్లా ఆవేశం వచ్చింది అనుకో, అది ఇక మొత్తం ఇల్లంతా తిరుగుతుంది, చూడాలి దేని దొక్కుతుంది, ఏమెక్కుతుంది అని. అట్లా ఉండే మూవీ. అదే అది ఆ పేసింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ఎంత ట్రాన్సాక్షనల్ ఉండే అంటే, ఇస్త్రీ వాడికి ఏదో లెక్క చూసుకున్నట్టు ఉండే. అది బట్టలు కౌంట్ చేస్తాం చూడు, సార్ చూసుకోండి సార్ 17 ఉన్నాయి, 2 షర్ట్లు, మా 10 ప్యాంట్లు, అవి చెప్తాడు. అట్లా ఉండేది. అంతే, లెక్క పెడతాం, డబ్బులు ఇస్తాం, గెట్ లాస్ట్. అట్లానే ఉండే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా. ఇన్ఫాక్ట్ నాకు ఏమనిపించింది సార్, ఇండైరెక్ట్ గా నాకు మెసేజ్ ఇచ్చినారు అనిపించింది. ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకెళ్ళిపో, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి. సో నేను అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసా కూడా. సో 3 సార్లు చూడాల్సి వచ్చింది దానివల్ల. నిజంగా ఆ ఐటీ సీన్లు మనం మాట్లాడింది, అక్కడ భయం కలగాల్సిన సీను, దయ్యం ఇంట్రొడక్షన్ సీను, నీకు భయం కలగదు. సరే, నెక్స్ట్ ఏమవుతుందంటే ఆప్టిక్స్ చూడు బ్రో, జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్. నీకు భయపడాల్సిన సినిమాలో ఒక ఐటీ ఆఫీస్ చూపిస్తున్నావు, అందులో తాంత్రికుడు మొత్తం భస్మం వేసుకొని ఎంటర్ అవుతున్నాడు. నీకు అది చూస్తే నీకు భయం కలుగుతుందా, నీకు నవ్వు వస్తుందా? ఎంత వియర్డ్ విజువల్ అంటే అది. నాకు ఇంకో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎలిమెంట్ ఇది. ఫుల్ లైట్లు ఉన్నాయి. ఓకే, దిస్ నాట్ ఎ ఔన్స్ ఆఫ్ డ్రెడ్ కానీ అసలు. ఒక జనరల్ గా అంటారు కదా దయ్యాలు, లైక్ దయ్యాలు వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ చిల్ ఉంటుంది రూమ్ లో. దయ్యం ఉంటే వీళ్ళు గోస్ట్ బస్టర్స్ వాళ్ళు రిసర్చ్ చేస్తుంటారు దయ్యాల పైన. దే గో టు హాంటెడ్ హౌసెస్, అది రేడియో ఫ్రీక్వెన్సీ రికార్డ్ చేసి ఇక్కడ చల్లగా ఉంది వాళ్ళు చెప్తారు కదా. అదే ఒక లెవెల్ ఆఫ్ చిల్ ఉంది కదా ఇక్కడ, దయ్యాలు ఉంటాయేమో అని. మంచిగా అందరు సూట్ బూట్ వేసుకొని, ఓకే, లైక్ 6th ఫ్లోర్, ఫ్రెంచ్ విండోస్, బ్రైట్ వెంటిలేషన్ ఉన్న చోట. నాకు తెలిసి దయ్యం పక్క రూమ్ లో, ఆ CEO రూమ్ లో ఇట్లా కూర్చొని గాగుల్స్ వేసుకొని, ఇవాళ ఎక్కువ పనులున్నట్టుంది.
అందరూ కూర్చొని C++, జావా, పైథాన్ చేసుకోండి అంటే తాంత్రికుడు వస్తాడయ్యా ఇట్లా భస్మం వేసుకొని ఆ ఆఫీస్ లో వచ్చి విత్ సింగిల్ అసిస్టెంట్ హాల్లో మొత్తం ఇంకా పసుపు కుంకుమ అంతా వేసి ఇట్స్ జస్ట్ విరూపాక్ష అంతే. ఇమాజిన్ చేయి ఇక్కడ ఆన్ సైట్ వాళ్ళు లేకపోతే ఓవర్సీస్ క్లయింట్ వాళ్ళు వచ్చినప్పుడు ఆఫీస్ టూర్ ఇస్తుంటే హియర్స్ ఆర్ క్యాంటీన్, హియర్స్ ఆర్ క్యాఫ్టీరియా, హియర్స్ ఆర్ చేతబడి, ప్లీజ్ డోంట్ గో హియర్ టూ మచ్. అక్కడ చూడండి చేతబడి చేస్తున్నాడు, జస్ట్ ఇగ్నోర్, యూ కెన్ సీ, టేక్ ఫోటోస్ ఇఫ్ యూ వాంట్. అండ్ హియర్ యూ వుడ్ నాట్ హావ్ సీన్ దిస్ ఇన్ ఎనీ ఆఫీస్. అస్సలు వాళ్ళ ఇట్లా వాల్యూస్ లో ఉంటది. వాట్ వి ఆఫర్ టు అవర్ ఎంప్లాయీస్, ఫ్రీ షో ఎవ్రీ డే. ఎగ్జాక్ట్లీ. ఆ తాంత్రికుడు ఫోటోలు తీసి ప్రింట్అవుట్ తీసి నోటీస్ బోర్డు మీద అతికిస్తుంటారు ఇట్లా. టుమారో సెషన్ విల్ బి పోస్ట్ లంచ్ 3 to 4. ప్లీజ్ కీప్ దిస్ ఏరియా వేకెంట్. నేను ముగ్గులు వేసుకోవాలి ఇక్కడ. ఒక ఈమెయిల్ వస్తుందంట అందరికి. అందరు అరే అమ్మా ఇవాళ కూడా టీటీ ఆడలేం రా, వాడు వస్తుండట. అమ్మా ఇవాళ మస్తు ఆడదామని ఫుల్ మోటివేట్ అయ్యి వచ్చిన. ఎంప్లాయీ ఆఫ్ ద క్వార్టర్ బదులు తాంత్రికుడు ఆఫ్ ద క్వార్టర్ అని చెప్పి ఆడ ఫోటో. ఎంప్లాయీ ఆఫ్ ద క్వార్టర్ లో వాడే ఉంటాడు. తాంత్రికుడికి ఇస్తారు ఇట్లా షీల్డ్. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఇలాంటి దృశ్యాలు చూస్తే ఎవరికైనా భయం కలుగుతుందా, లేకపోతే వింతగా అనిపిస్తుందా, లేకపోతే నవ్వుతాడా వాడు ఆక్వర్డ్ గా అయ్యి? ఇది కొంచెం మైండ్ లో పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఏం ట్రై చేసి ఉంటారంటే ఇట్లా దయ్యంతో నవ్విపిద్దాం. ఇట్ షుడ్ బి సో బ్యాడ్ దట్ ఇట్ ఈస్ గుడ్ అన్నట్టు. అంటే మనుషులు కాదు, దయ్యాలు చూసి నవ్వాలి. దయ్యాలే నవ్వాలి. ఇన్ఫాక్ట్ దయ్యాల కోసమే చేసాము ఈ మూవీ. వండర్ఫుల్. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గర కూడా దాకా కూడా ఎంత అయితే కామెడీ ట్రై చేశారో సో కాల్డ్, దే వాజ్ నథింగ్. అసలు ఇంత రియాక్షన్ కూడా దగ్గర నుంచి. చక్కెర పేరు పైన కాఫీలో ఉప్పేసి ఎట్లుంటుందో అట్లుండే ఆ కామెడీ. దరిద్రంగా ఉండే. అండ్ ఐఎమ్ సారీ టు సే కానీ ఇది నా హానెస్ట్ వర్డ్స్. నా ఇంప్రెషన్ అదే. ఇంత మంచి స్కిల్డ్ వాళ్ళని పెట్టుకొని అందరిని వేస్ట్ చేసిండ్రు. యూ డీంట్ హ్యావ్ టు డూ ఎ లాట్. వాళ్ళని ఇచ్చేసి జరా బై ఇది బై జరా సీను ఇవి డైలాగులు ఓ 2-3 ట్రయల్ కొడదాము అని ఏదో చెప్పున్నా కానీ ఆ పొటెన్షియల్ ఆ డెలివరీ ఆర్టిస్ట్లకు ఉండే డెలివర్ చేయడానికి. బట్ నాట్ వన్స్. ద ట్రాజెడీస్ ఒక్క సీన్ లో కూడా నాకు నవ్వు రాలే. ఆర్ ఇట్ ఇస్ స్కేరీ అనిపించలేదు. స్కేరీ అయితే పక్కన పెట్టాలి. గీత హారర్ కామెడీ అనిపించుకున్న సినిమాకి ఐ మీన్ చెప్తున్నా స్కేరీ అంటే ఇదో నాకు అదేం ఊరు ఉండను భైరవ ద్వీపం. అది రాత్రి దయ్యాలు వస్తాడు చూడు. విరూపాక్ష, అదే ఊరు పేరు భైరవ్. అందులో కూడా నాకు హారర్ అనిపించలే. నాకు హారర్ పైన జనరల్ గానే ఇండియాలో ఎక్స్పెక్టేషన్స్ హై ఉండవు. నేను ఓపెన్ గా చెప్తున్నా. చాలా రేర్ గా వస్తాయి. చాలా రేర్ గా జర మంచిగా తీస్తారు హారర్ ని. సో నాకు ఆల్రెడీ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ లో వాళ్ళు అది కూడా మీట్ కాలేవాడు. దరిద్రం అది. సెకండ్ వచ్చేసి ఈ కామిక్ ఎలిమెంట్ ఇంతమందిని పెట్టుకొని వాళ్ళు చక్కగా చేయలే. ఇది పక్కన పెట్టేసి. థర్డ్ వచ్చేసి నాకు ఒక్క క్యారెక్టర్ కూడా కన్విన్సింగ్ గా వాళ్ళకు ఈ క్యారెక్టర్ గురించి కొంచెం డెప్త్ లో రాసిండ్రు అన్నట్టు అనిపించలేదు. ఎవరిది కూడా ర్యాండమ్ గా వస్తుండ్రు, ర్యాండమ్ గా చెప్తుండ్రు. ఆ మన ఫేమస్ తెలంగాణ పెద్దాన్ని ఉంటాడు చూడు, అశోకవనంలో ఫుల్ తమాషా చేస్తుంటాడు. ఆయన చెప్తాడు కదా అసలు లక్ష్మీ లాడ్జ్ ది స్టోరీ. ఇన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్న సినిమాలో కూడా మళ్ళీ కాన్ కిస్కా గాడు ఎవడో టూరిస్ట్ అంట వాడు వచ్చి అసలు ఇతను అడుగుతున్నాడు. అసలు బోగస్. ఈ లక్ష్మీ లాడ్జ్ది ఎందుకు అందరు భయపడతారు? ఎవరు బాబు నువ్వు? నేను హైదరాబాద్ నుంచి వచ్చా బోగస్. అదే అవునా? అయితే నీకు చెప్పాల్సిందే. ఈ మహల్ ని నైజాం గారు ఒక ఎవరికో ఇచ్చిన ఆల్తు ఫాల్తు ఇచ్చిండ్రు. ఆ ఆల్తు ఫాల్తు కాదు, ఇంటర్నల్ డొమెస్టిక్ ప్రాబ్లం అయింది. వాళ్ళ కూతురు లేచిపోయింది. దట్స్ వాట్ హ్యాపెండ్. ఎవడో వచ్చి ఒక డకేట్లు వచ్చి ఇలా అద్దంగా నరికేసిండ్రు, లేకపోతే గలీజా చంపేసిండ్రు, ఓ రేప్ అయినది, లేకపోతే ఇదైంది. అవన్నీ కాదు. తండ్రి కూతురు కొట్టుకున్నారు అంతే. అంతే. అవమానం భరించలేక చచ్చిండ్రు అంతే. దాంతో దయ్యాలు తయారయ్యారు. ఆగస్ట్ 15th రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఆగస్ట్ 8th కి వాళ్ళు ఒకటి స్లాట్ డిసైడ్ చేసుకున్నారు అంతే. ఇన్ని అంటే ఇంకా పబ్లిక్ ఆ ఊటీ పబ్లిక్ కూడా ఎంత బుద్ధి లేని వాళ్ళు అంటే అక్కడ సంపుతుండ్రు దయ్యాలు అన్నా కానీ తెలిసి కూడా 8th లాడ్జ్ లో పబ్లిక్ హాలిడే ఇవ్వకుండా వెళ్ళండి మీరేంటి బడ్డింగ్ లవర్స్, ప్లీజ్ గో. ఆర్య సమాజ్ రండి. యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ హూ? ఆర్య సమాజ్, ప్లీజ్ గో. దిస్ ఇస్ ఆర్య సమాజ్ స్వీట్. ఈ స్వీట్ మీకు ఇక్కడి నుంచి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఆర్య సమాజ్ నుంచి రావు. అస్సలు స్టార్ మార్క్ దయాలు ఉన్నాయి కానీ ఆర్య సమాజ్ నుంచి అయితే మీరు ప్రొటెక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే జస్ట్ బై కోఇన్సిడెన్స్ ప్రతి సంవత్సరం ఆగస్ట్ 8th రోజు ఎవడో ఒక్కడు మోసగాడే వస్తాడు పోరిని తీసుకొచ్చి.
షియర్ కోఇన్సిడెన్స్ జస్ట్ నువ్వు మొంగడుకో రాపో అని చెప్పి మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవడరా దీన్ని చేసుకున్నది ఊరికే వాడబడేస్తా అంతే కాదు. అండ్ ఆల్సో అక్కడ వాళ్ళు మాన్యువల్ ఇస్తారు, ద గై హూ ఇస్ చీటింగ్. నీ ప్లాన్స్ ఏంటో దయ్యాలకి వినబడేటట్టు చెప్పు. ఎగ్జాక్ట్. నువ్వు నోట్ లోపల లోపల కొనుక్కుంటే కాదు, దయ్యాలకి వినబడాలి. దే హ్యావ్ టు వేకప్. సెల్లార్ వాళ్ళు పాపం సెల్లార్ లో ఉన్నారు, అదే అక్కడ వరకు వినబడాలి. ఇదిగో అడగంది అమ్మ కూడా అంటారు. కరెక్ట్ అన్న బోగస్. అడగంది అమ్మ కూడా ముద్ద పెట్టదు, కుక్క కూడా కరవదు, దయ్యం కూడా సంపదు. అంతే. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది ఒక యూనివర్సల్ బ్రహ్మరహస్యం కాదు ఇది. ఓకే, ఆబ్వియస్. నువ్వు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ హలో దీన్నే ఇవాళ్ళే వాడుకుంటున్నా, వినబడిందా పిచ్చ లైట్ ఇది మామా మస్తు మజా అట్లా గట్టిగా అరవంది. ఇట్స్ నాట్ డన్. అండ్ పోనీ అదేదో నువ్వు వచ్చే ర్యాండమ్ 8th రోజు వచ్చినట్టు ఆగస్ట్ 8 ఎప్పుడైతే కరెంట్ ఉందో ఆ టైంకి రావాలి. మళ్ళీ దాని మీద ఇంకో హైలైట్ లేయర్ ఏంటంటే అసలు మోసగాళ్ళని చంపడానికి ఈ ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ లో ఏమి లింకే లేదు అసలు. వీళ్ళది ఏదో నువ్వు అన్నట్టు పర్సనల్ ఇంటర్నల్ ఇష్యూ. అది ఇట్ ఈస్ అ డొమెస్టిక్ వైలెన్స్ కేస్. అదే, దానికి మోసగాళ్ళకి లింక్ వాళ్ళు ఎట్లా చేసిపోతారు, కాలిపోతుంది కదా. కాలిపోతుంది. అది కాలిపోతే ఈ ఇద్దరు కూడా లోపల అంట మంట పెంట. దట్ ఈస్ వాట్ ఈస్ ద కేస్. దట్ ఈస్ ఇంకా హైలైట్. ఇప్పుడు మనం ఆల్రెడీ దయ్యాల బకెట్ లోకి వచ్చేసినాం అనుకో. ఇంకా హైలైట్ ఏంటంటే చంపేసింది అదా దయ్యాలు ఇట్లా విండో దగ్గర ఉంటుంటే నేనే చేసా ఇది, దట్ ఈస్ మీ. ఓకే, మీరు మళ్ళీ పోలీసు వాళ్ళతో కేసు గీసు అని మేము పెద్ద తలకనే పెట్టుకోకండి. ఇట్ ఈస్ అస్. దట్స్ ఇట్. ఏమే నేను చేయలేదు నువ్వు చేసావా అని చెప్పి పెళ్ళాన్ని కూతురుని అడిగితే ఇట్స్ మీ. ప్లస్ ఇంకో నువ్వు చేసినావు కదా, ఈసారి నేను చేసిన అంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిటికీ దగ్గర నిల్చోవాలి, ఎందుకంటే అప్పుడే చంపినావు కాబట్టి కంపు కొట్టడం స్టార్ట్ అవుతుంది దయాలకి. ఐ మీన్ దే ఆర్ వెరీ హైజీనిక్. ప్లీజ్ క్లీన్ దిస్. పెంట వద్దు. హోటల్ అనేది క్లీన్ గా ఉండాలి, మన రేటింగ్స్ హై ఉండాలి. గూగుల్ మ్యాప్స్, ట్రివాగోలో అన్నిట్లో ఉండాలి రేటింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు మొత్తం బ్లైండ్ కూడా ఉండద్దు. అంటే యూ షుడ్ నాట్ లై టు ద కస్టమర్. అట్లీస్ట్ విజువల్లీ ఆప్టిక్స్ లో అయినా నీకు చెప్పాలి ఇది దయ్యం కొంప, బూజు చూసినావు అక్కడ మొత్తం ఇట్లా కింద వరకు ఉంది, గోడంతా కింద వరకు బూజు ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇస్ దయ్యం కొంప. అది ఇక మళ్ళీ తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చి నాకు చెప్పద్దు, అరే చెప్పలే నువ్వు, నేను ఇప్పుడే చూపిస్తున్నా. సమాజ్దార్కో ఇషారా కాఫీయే, రీడ్ ఇట్ మిడ్ ది లైన్స్. నేను అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఇస్తలే, టాప్ ఫ్లోర్ లో ఇస్తున్నాను. ఓకే, ఇవంతా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా, అంతా ఓకే కదా, ఇదో తీసుకో చాబీ. నువ్వు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, వాడుకోవడానికి కదా వచ్చావు, అంతే కదా. ఎంతో కష్టపడి మా ఇంటీరియర్ డిజైనర్స్ తో ఒక దయాల కొంపలా తయారు చేస్తే నీకు కప్లింగ్ మీద దడదరగా అనిపిస్తుంది. దట్స్ వాట్. నువ్వు ఇట్లా ఫేర్ గా ట్రూ లవ్ గీలవ్ అంటే చెక్ మేము ఇవ్వము రూమ్, ఇట్లా ఇవన్నీ మేము ఎంకరేజ్ చేయం. నువ్వు వాడుకోవడానికి వచ్చినావు, చీట్ చేస్తున్నావు అంటేనే చెప్పు మాకు, దెన్ ఓన్లీ విల్ లెట్ యు ఇన్. దట్స్ ఇట్. ఎందుకంటే మా డిమాండ్స్, మా దయాల డిమాండ్స్ ఉన్నాయి కొన్ని. అది సో ఇది కామెడీ అసలు. దిస్ వాజ్ ద ఏం సంబంధం లేకుండా అబ్సల్యూట్లీ కిచిడి కలపడం అసలు మొత్తం నిజంగా. అండ్ ఫస్ట్ అదే ఆ షూట్ కోసం చూసుకుంటున్నప్పుడే ఒక డెడ్ బాడీ పడుతుంది చూడు, అదే ఒకటి వస్తాడు కదా. అవును, శ్రీకాంత్ అయ్యర్ చూసి భయపడతాడు, దయ్యం అని. నాకు ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ లో అనిపించింది. అంటే దయ్యంకి స్టైలా, అంటే దానికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నదా, వాట్ ఈస్ ద గోల్? చంపిందా విండో దగ్గర నుంచి ఎందుకు నుంచుంటుంది కదా దయ్యం? ఈ సినిమాలో దయ్యాలకి స్క్రీన్ టైం తక్కువ అయిపోయింది. అదైతే ఉంది. ఆ కరువు వాళ్ళకి ఎప్పుడో ఉండే, మేము కూడా ఫ్రేమ్ లోకి రావాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అందిన వార్త ఏంటంటే వాళ్ళు స్ట్రైక్ పైన వెళ్ళారు దయ్యాలందరూ. మేము సైన్ చేసింది ఒకటి, ఇన్ ద ఐడెంటిటీ పాలిటిక్స్ లో ఇది పెద్ద ఇష్యూ. ఓకే, మేము మొత్తం ఇక లెఫ్ట్ వింగ్ లిబరల్ మొత్తం ఆ ప్రైడ్ గ్రీడ్ అంతా తీసుకొస్తాం. వేర్ ఇస్ ద డైవర్సిటీ కానీ మళ్ళీ ప్రెజెంటేషన్ లో బ్రో ఆ హోటల్ ది బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఒక మోసగాడు వస్తాడు, దయ్యం చెప్తుంది, సరే ఆడియన్స్ కి అర్థమైంది ఇది జరుగుతుంది ఇక్కడ అని. ఇమ్మీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ మొంటాజ్ లాగా ఇంకో మోసగాడిని చూపిస్తారు, మళ్ళీ వాడిని కూడా దయ్యం వచ్చి అట్లానే ఎఫర్ట్లెస్ వచ్చి చంపుతుంది. అండ్ నాట్ ద సేమ్ వే నీకు రెండు సార్లు చూపించాల్సిన, అది కూడా బ్యాక్ టు బ్యాక్.
చూపించాల్సిన అవసరమైంది. ఎందుకంటే వాడు టూరిస్ట్ అడిగిండు, అయ్యా అట్లా చంపిందా, ఇంకో రకంగా కూడా చంపి టీ స్టాల్ తాత చెప్తాడు, అరే ఇట్లానే కాదు ఇంకో రకంగా కూడా చంపింది, అది కూడా చెప్తావు నువ్వు మొత్తం అని. ఇంకోటి ఏంటంటే ఇది దయ్యాల సినిమా, నువ్వు స్టార్టింగ్ సీన్ లోకి వెళ్ళే దయ్యం ఉంది ఈ సినిమాలో అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ లఫ్వుడ్ ట్రోపులు ఏదైతే ఉంటాయో దయ్యాల కొంపకి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఏదైనా అనిపించిందా, అక్కడ ఎవరో ఉన్నారు అంటే వీడు అరగంట తీసుకుంటాడు ఇక్కడ రావడానికి, ఇక్కడ వచ్చి కబోర్డ్ లో తెరిచి చూసి ఏముంది ఇక్కడ ఏం లేదు, అరే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇది, ఒక క్యారెక్టర్ ఏదో దయ్యం చూడడము తర్వాత అరవడము, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏం లేదే, ఇట్స్ ఆల్వేస్ ద గర్ల్, ఇట్స్ ఆల్వేస్ అ గర్ల్. ఇప్పుడు ఏమైంది మీ జెండర్ డైవర్సిటీ, జెండర్ ఈక్వాలిటీ, సారీ అది అబ్బాయి అరవచ్చు కదా చూసి. సో అదొక ట్రోపు. ఇంకో దరిద్రమైన ట్రోప్ ఏంటంటే వీళ్ళు నిమ్మకాయ విసురుతారంట, దయ్యం ఉంటే నిమ్మకాయ వాపస్ వస్తుంది, దయ్యం లేకపోతే నిమ్మకాయ వాపస్ రాదు అని ఏదో లాజిక్ ఉంది అట్లా. సో నిమ్మకాయ విసురుతాడు శ్రీనివాస్ రెడ్డి, ఇసిరి కిందికి వస్తారా, ఏం లేదు ఏం మళ్ళీ వాపస్ రాలే కదా అని ఇట్లా బయటకు వెళ్ళిపోతుంటే కింద హాల్లో అది మళ్ళీ దొర్లుకుంటూ వస్తుంది ఫ్రేమ్ లోకి. ఎవరికి ఇది అంటే క్యారెక్టర్లు చూడలే, ఆడియన్స్ కి ఈ సినిమా నిండా దయాలు ఉన్నారని తెలుసు. ఓకే, సినిమా నిండా ఉన్నారని తెలుసు, క్యారెక్టర్లు కోప్ అవుతున్నారు దయాలు ఉన్నారా లేదా అనేది. సో ఆ చూడాల్సింది ఎవరు, క్యారెక్టర్లు, ఆ నిమ్మకాయ దొర్లుకుంటూ వచ్చిందని. వీళ్ళేమో హాయిగా వెళ్ళిపోయారు చూడకుండా. ఆడియన్స్ కి ఇట్లా క్లోజ్అప్, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ లో చూపిస్తున్నారు, ఇదిగో చూడండి నిమ్మకాయ దొర్లుకుంటూ వచ్చిందని. అరే ఎవరికి మాకు కావాలా ఈ సెటప్, సర్ప్రైజ్, ఎవరికి కావాలి ఈ సెటప్? ఆ పాయింట్ కల్లా అన్ని దయాలను చూపించేసిన మనకి. సెకండ్ హాఫ్ లో ఉన్నాం మనం, సెకండ్ హాఫ్ లో నువ్వు నిమ్మకాయ దొర్లుతుంది చూడు అని సెటప్ చేస్తున్నావు. అరే నిజంగా ఈడికెళ్ళి వస్తారు నిజంగా. కాన్ఫిడెన్స్, నిజంగా నేను అంటున్నాను కదా, ఇట్ ఈస్ జస్ట్ షేర్ కాన్ఫిడెన్స్. నిజంగా ప్రెజెంటేషన్ సినిమా చూపించేటప్పుడు ఆడియన్స్ మీద తప్పితే అందరికి వేరే ఏదో ఫోకస్లు ఉన్నాయి, కానీ థియేటర్ లో చూసేటోడికి ఎట్లా అనిపిస్తుంది అనేది మాత్రం అసలు ఫోకస్ లేదు. నాకు ఆ పర్స్పెక్టివ్ ప్రాబ్లం కూడా చాలా ఉండేది. నువ్వు హారర్ అంటే జనరల్ గా ఆడియన్స్ ఏం చూడాలంటే క్యారెక్టర్ ఏం చూస్తున్నాడో అదే చూడాలి ఆడియన్స్, కానీ అంతేగాని నువ్వు ఆడియన్స్ కి ఒకటి చూపించి క్యారెక్టర్లకు ఒకటి చూపించి దయాలకు ఒకటి చూపించి అట్లా చేస్తే మొత్తం డైల్యూట్ అయిపోతుంది. సో నాకు అది కూడా అర్థం కాలేదు. అది ఎస్పెషల్లీ ఆ తాత స్టోరీ చెప్తాడు చూడు, రాండమ్ నువ్వు ఎక్కడి నుంచి బాబు, హైదరాబాద్, ఓ షిట్ ఐ హావ్ టు టెల్ ద స్టోరీ. ఎగ్జాక్ట్లీ, వాడిని చూస్తుంటే టూరిస్ట్ అనిపిస్తున్నాడు. వాడు ఒక్కడే, మళ్ళీ ఇది అది మన ఆచార్య స్టోరీ, వాడు ఒక్కడే ఆ లుంగిల్ లేకుండా ఉన్నాడు, ప్యాంట్ వేసుకొని కూర్చున్నాడు, బ్యాక్ ప్యాక్ వేసుకొని అండ్ ఆల్రెడీ కూర్చున్నాడు వాడు. వాడు పోనీ దూరంగా ఎక్కడైనా కూర్చున్నాడు, క్యూరియస్ గా అయ్యి వాడి దగ్గరికి వచ్చి అడిగిండు అంటే కాదు, వాడు అక్కడే కూర్చున్నాడు, ఇన్ఫాక్ట్ తాగుతున్నాడు వాళ్ళతో పాటు, సిగరెట్ కూడా ఇచ్చిండేమో పక్కన. అప్పుడంట ఇట్లా తిరిగి, నువ్వు నా దగ్గరే ఛాయ్ కొన్నావు కానీ నువ్వు ఎక్కడ పిల్లాడో నాకు నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు, వాట్ ఈస్ దిస్, యూ టెల్ అగైన్ యువర్ ఇంట్రడక్షన్ అంటే అప్పుడు ఓ షట్, నాకు అది ఎంత స్టూపిడ్ అనిపించింది, ఫోర్స్డ్, ఇనార్గానిక్ మొత్తం. ఇక పోతే బోగస్ ఇవంతా అయిన విషయాలే కానీ ఇక లాస్ట్ 30 minutes అని ఓ వాగినావు 30 minutes అని. అది మూవీ పేరు గీతాంజలి 30 minutes వస్తుంది. అదే గీతాంజలి మళ్ళీ ఓన్లీ 30 minutes వస్తుంది అని చెప్పాల్సి ఉండే. ఈ క్లైమాక్స్కి వద్దాం, ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఆర్ వాట్ ఎవర్. ఈ దయ్యాలని ఏదైతే చేసింది చూడు, అంటే ఈ సోకాల్డ్ స్క్రీన్ టైం ఇచ్చి వాళ్ళకు ఒక స్టోరీని మలిపే పొటెన్షియల్ ఇచ్చి క్యారెక్టర్ చేసింది చూడు దయ్యాలని. నా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దీనిపైన, బట్ నీ ఆన్సర్స్ చెప్తే నా క్వశ్చన్స్కి రిలేటెడా కాదా అని నేను చూస్తా. నీ ఆన్సర్స్ చెప్పే ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఇస్ yes. సెకండ్ ఆన్సర్ ఇస్ no. ఓకే, థర్డ్ ఆన్సర్ ఇస్ never. ఇది నువ్వు ఎంసెట్ ప్యాటర్న్. ఫోర్త్ ఆన్సర్ ఇస్ all of the above. ఓకే, నా క్వశ్చన్ ఏముండే అంటే అవసరం ఉండేనా ఈ 30 minutes? yes, నేను చెప్పినట్టే yes. రెండో క్వశ్చన్, రావ్ రమేష్ దయ్యం వచ్చినప్పుడు ఈ రావ్ రమేష్ దయ్యంని సోకాల్డ్ పవర్ఫుల్ చేసింది చూడు. అవును. అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ నాకేమనిపించింది అంటే, ఒక్కసారి నువ్వు అంతిమ సంస్కారం చేసేసినావు అంటే దయ్యం ఎట్లా అయింది? ఇంకా అంటే
ఆనెస్ట్ లాజిక్ అడిగిన. Yeah. జనరలీ దయ్యాలు ఎప్పుడవుతారంటే అంతిమ సంస్కారం చేయలేను, వాళ్ళని ప్రాపర్ గా తగలబెట్టేలే, ఎక్కడో పూర్తి చేసినావు అంటే మన హిస్టరీ ఆఫ్ మూవీస్ లో అయితే ఇదే చూపిస్తారు. వైలెంట్ గా చనిపోయిన వాళ్ళు, వైలెంట్ గా చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే లైక్ ర్యాండమ్ గా నువ్వు బావిలో పడిపోయి ఉన్నది, వాళ్ళకి ముక్తి దొరకలేదు, ఖాళీ పేటతో చచ్చిపోయిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తినలేదు కాబట్టి. ఆబ్వియస్లీ టూ దయ్యమ్స్ ఆర్ యూ అండ్ మీ ఆర్ దేర్ ఆన్ ద ప్లాటర్. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ సొల్యూషన్ ఏముంటది అంటే ముక్తి చేయడం వాళ్ళకి, రైట్? జనరలీ వాళ్ళని ప్రాపర్ అంతిమ సంస్కారం చేస్తే వాళ్ళకి ముక్తి దొరుకుతుంది. వాళ్ళు ఇట్లా వైట్కి మన కళ్ళ ముందర ఇట్లా సిగరెట్ పొగలాగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకోటి 21st century వర్జన్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో నీ ఆటోపే నువ్వు పాజ్ చేయకుండా చచ్చిపోయినావు అనుకో, అప్పుడు కూడా నువ్వు మళ్ళీ నువ్వు ఇక వస్తూ చూస్తూనే ఉంటావు చూస్తానే అది ఆ సబ్స్క్రిప్షన్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖతమే చూస్తూనే ఉంటావు. నీకు ఎంత అంతిమ సంస్కారం చేసినా ఏమైనా టెన్షన్ వల్ల నువ్వు వచ్చేస్తావు మళ్ళీ. టెన్షన్ వల్ల కాదు, నష్టమైన కష్టమైన చూడాల్సిందే వాడాల్సిందే సబ్స్క్రిప్షన్. ఇక అమెజాన్ ప్రైమ్ లో అయితే పెడతానే ఉంటావు ఆర్డర్. సో ఇవన్నీ ఉన్నాయి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అస్థికల్ నుంచి వాడు వచ్చిండు బయటికి, దానికి ఏమైనా లాజిక్ ఉన్నదా? దట్ ఆన్సర్స్ మై క్వశ్చన్. నో, యువర్ సెకండ్ ఆన్సర్. ఇంకా నా మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ, ఇష్టం వచ్చినట్లు దుంకుతుంటారు వీళ్ళు దయ్యాలు. ఒక్కొక్క సంతల పార్కోర్ ర్యాండమ్ గా ఇట్లా లూపర్ లాగా ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటారు చూడు. నీకు అందులో నీకు ఏమనిపించింది దాని గురించి? అది నేను చెప్పేసిన నా ఆన్సర్ నెవర్. ఓహో, నెవరా? నెవర్ తప్పైతే ఒక మార్క్ కట్టు. మేబీ అన్నావు నువ్వు థర్డ్ ఆన్సర్. లేదు నెవర్ అన్నాను. లేదు థర్డ్ మేబీ అన్నావు, ఫోర్త్ నెవర్ అన్నావు. ఆల్ ఆఫ్ ది అబౌవ్. నీకు మార్క్ కట్టు మతి మార్పు కోసం. క్వశ్చన్ పేపర్ పెట్టేటువంటి మార్క్స్ ఎట్లా కట్ చేస్తావా బేవకూఫ్. ఇక పోతే అదొక ఇంకో క్రింజ్ మూమెంట్ ఉండే. ఇక వీళ్ళని చంపేసిండు వీడు ఇద్దరు దోస్తులని. ఎవడు మన శకలక శంకర్, ఇంకో సత్యం ఏదో అంటారు ఆయన, సత్యం వేణు. హీ వాజ్ అ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. ర్యాండమ్ గా చంపేసిండు. వాళ్ళు వచ్చి డిస్కషన్ చేస్తుంది. దయ్యం వాళ్ళకి తెలిసిపోయింది అప్పటికే, దయ్యం కెన్ బి ఎనీవేర్. రావ్ రమేష్ ఈస్ ద ఆల్ మైటీ ఆల్ పాస్ హోల్డర్. ఏందులో ఎవరిలో పడితే వాళ్ళు దూరుతారు, ఎనీథింగ్ హీ కెన్ డూ. అయినా కానీ వాళ్ళు వచ్చి ఇట్లా డిస్కషన్ చేస్తుంటాడు, నువ్వు వెళ్ళిపో అంటే. అండ్ వీళ్ళని నరుకుతున్నాడు, నరుకుతున్నాడు. అండ్ హీస్ మిస్సింగ్. పాయింట్ ఏంటంటే 20 సార్లు కొట్టిండు కానీ చచ్చిపోవట్లేదు. నరుకుతున్నాడు, నువ్వు అన్నట్టే మిస్ అవుతున్నాడు. అందుకనే వీడికి టైం వచ్చింది. అదే వెళ్ళిపోండి రా, పారిపోండి రా, స్ట్రైట్ రైట్ తీసుకో, తర్వాత లెఫ్ట్ తీసుకో, అక్కడ రౌండ్ అబౌట్ వస్తుంది. అరే మ్యాప్స్ నమ్మకు, అది 20 minutes అంట, 30 minutes పడుతుంది. ఎగ్జాక్ట్లీ. నా బండికి నాది జేబులో ఉన్నాయి, చేసి బండికి తీసుకోపో. నా ఫోన్ తీసుకో, ఆటో పేలు అన్ని క్యాన్సిల్ చేయి అర్జెంట్ గా. అరే హిస్టరీ డిలీట్ చేయి ప్లీజ్. ఎవరికి తెలియదు, ఒక్కడికే తెలుసు. పాస్వర్డ్ ఏంటంటే రూపా RU కాదు RU, అరే RUPA డబుల్ రా, డబుల్ O కాదు. ఇవన్నీ చెప్పి అది లాస్ట్ చేస్తాడు చూడు. అయినా చావట్లేదు. సార్ ఇక్కడ కొట్టండి ప్లీజ్, నేను చెప్పాల్సినంత అయిపోయింది, ప్లీజ్ ఇక్కడ మెడ దగ్గర కొట్టండి, ఒక షాట్ అయిపోతుంది. కాదు ఇంకేమైనా ఇంకేంటి ప్లాన్స్ ఏంటో. వాడు దయ్యం ఇట్లా మీద కూర్చుంది, ఇంకేంట్రా ప్లాన్స్, నా బాడీని ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తాను, రేపెల్లుండి వెళ్ళిపోతుందా నా బాడీ, ఇవన్నీ డిస్కస్ చేసి. ఇంకేంట్రా అంటే వాళ్ళు చూసేటోళ్ళు కూడా చెప్పాలి, నువ్వే అంటే. మధ్యలో ఒక అంకుల్ వచ్చి, బాబు పీచ్ మిఠాయి కొంటావా మే సంతలో. ఇదంతా అయింది చూడు దరిద్రము. వాస్ దిస్ ఫనీ? ఎక్కడ? నో. వాస్ దిస్ హారర్? నో. వాట్ వాస్ ద పాయింట్? ఫిల్లర్ మెటీరియల్ అది, అంతే. ఐ మీన్ ఒక మనిషి చచ్చిపోతుండో, I should at least bare minimum ఏందంటే అర్రే చచ్చిపోయింది అది అన్నట్టు ఉండాలి. అస్సలు నథింగ్. నువ్వు సామాన్ ప్యాక్ చేసి పార్సల్ కడుతుంటే దాని చుట్టూరా నువ్వు ఇట్లా థర్మకాల్ ముక్కలో ఏదో ఇట్లా వేస్తావు కదా కుషనింగ్ కోసం, అది. నాకు ఇంకా వేరే అనాలజీ ఉండే. అందరూ తాగిన తర్వాత మందు పార్టీ అయిపోయిన తర్వాత అంతా పార్సల్ ఫుడ్ ఏదైతే తెప్పిస్తామో దాన్ని ఒక పెద్ద కవర్లో వేసి చిత్తబుడిలో వేసినప్పుడు ఏం ఎమోషన్స్ ఉండవు చూడు అసలు. అరే ఏం తాగినాం రా, ఎంత తిన్నాం రా, వా ఇట్లా పడేస్తామంటే చెత్తకుండిలో అంతే. లేకపోతే పడేగానే ఇట్లా బాధపడతా, అరే పడేసిన, అట్లా ఉండదు. చెత్తకుండి నిండిపోయింది నా వల్ల చెత్తకుండి నిండిపోయింది అరే అట్లా ఏముండదు. ఇట్స్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఐ హ్యాడ్. డెడ్ లైక్ లిటరల్లీ డెడ్.
ఇది నా ఇంకో పెద్ద ప్రాబ్లం ఉండే. ద బిల్డప్ టు ద క్యారెక్టర్స్ డైయింగ్ వాజ్ ఆల్సో నాట్, నన్ను ఉద్దేశి నేను బయట నాకు దిమాక్ లేదు, లోపల ఉన్న క్యారెక్టర్లు కూడా బాధపడతలేరు. ఎవరు మన శ్రీనివాస్ రెడ్డి ఇంకా దయ్యం వాళ్ళు ఎవరు బాధపడతలేరు. అరే చచ్చిపోయిన, అరే వీడు చచ్చిపోతున్నాడు ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామంటూ అంటే ఫస్ట్ అయితే నాకు ఒక సిగరెట్ కొట్టాలి అట్లా ఉండే వాళ్ళ కాన్వర్సేషన్. ఫస్ట్ అయితే ఒక సిగరెట్, అప్పుడు కానీ నేను సెట్ కాను, మస్తు ఎండలో ఉరికినాము ఉరికినాము అనవసరంగా, ఇదంతా నాకు వద్దు. ఇక ఒక చోట ఎక్కడ కూడా దారి తప్పు చెప్పిండు వాడు లెఫ్ట్ అన్నాడు కాదు వాడు రైట్ ఇట్లా ఉండేది. కమ్ ఆన్, ఎక్కడొక్కడ కొంచెం జర ఇంటిగ్రిటీ ఉండాల్సి ఉండేమో. అందుకనే నేను అంటున్నా, నువ్వు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటున్నావు కానీ నాకైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడా ఏమో అనిపించలే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో నాకు కొన్ని నచ్చినవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సత్యాది ఒక మలయాళం యాక్టర్ మీద ఒక బిట్ వస్తుంది, మెథడ్ యాక్టింగ్ మీద. హీత్ లెడ్జర్ కూడా మలయాళీ యాక్టర్ అంటాడు, హీత్ లెడ్జర్ జోస్ అంట హీత్ లెడ్జర్ కొన్ని మలయాళం డైలాగ్ చేస్తాడు, అదంతా సత్యాదే ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటా. బట్ దట్స్ ది ఓన్లీ థింగ్. ఆ లాస్ట్ లో జస్ట్ నువ్వు ఎట్లా అంటున్నావు అంటే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్తాను ఆగు కొంచెంసేపు మళ్ళీ చెప్తా, వేసాం కదా ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ అందులో నుంచి ఏరేరి నువ్వు అరే ఇది అనవసరంగా పడేసినాం వాడుకోవచ్చు కదా అన్నట్టు తీస్తున్నావు. నేను ఎందుకు ఇంత ఏరుకొని చెప్తున్నానంటే ఆ పొటెన్షియల్ ఎంత ఉండే ఈ సినిమాకి, బాగా ఇంటెగ్రిటీతో నువ్వు అన్నట్టు ఇంటెగ్రిటీతో చేసుంటే నిజంగా పొటెన్షియల్ చాలా ఉండే. దట్స్ మై ఇది ఆ ట్రాజెడీ. ఈ దయ్యాలైతే నాకు ఫస్ట్ ఈ గీతాంజలికి ఆ మహాలక్ష్మి ఫ్యామిలీకి ఏంది రిలేషన్, అసలు ఎట్లా వాళ్ళని ఎందుకు పిక్చర్లోకి తీసుకొచ్చిండ్రు నాకు ఏం అర్థం కాదు. ఏం లేకుండా రిలేషన్, దేర్ వాస్ నథింగ్. నో రిలేషన్ ఏంటి అంటే వాళ్ళ మహాలక్ష్మి వాళ్ళతో వీళ్ళకి క్రాష్ కోర్స్ ఇప్పించిండ్రా? నో, రావ్ రమేష్ కొడుకు ఇస్ ద లింకింగ్ పాయింట్. అది ఓకేనో, వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేసిండ్రా ఈ సో కాల్డ్ గ్రాండ్ ఫినాలేలో? ఈ మహాలక్ష్మి ఇంకా సారీ గీతాంజలి ఇంకా రావ్ రమేష్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ చేస్తారు చూడు, ఇస్ దేర్ ఎనీ సెన్స్ ఇన్ దట్? నో. పోనీ వాళ్ళు వచ్చి చీర్ అయినా చేసిండ్రా? ద పేట్రారికల్ డాడీ వచ్చి ఏమైనా సంజాయించిండా రావు రమేష్ కి, అట్లా కాదురా భయ్ నువ్వు చేసిన తప్పు, నువ్వు దయ్యంగానే ఉండాలి అది ఇది అని. వై వర్ దే దేర్? మహల్లో డాన్స్ చేయాలి. సో వై వర్ దే దేర్? వాళ్ళకి మోక్షం వచ్చిందా పోనీ? ఇప్పుడు వై వర్ దే దేర్ అన్న క్వశ్చన్ కి ఆన్సర్ మనకి రావాలి అంటే అర్జెంట్ గా మనం బ్యాక్ ప్యాక్ వేసుకొని షార్ట్స్ వేసుకొని ఊటీకి వెళ్ళి ఆ చాయ్ కొట్టోడిని పట్టుకోవాలి ఒకసారి. సార్ మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చామంటే అరే కూర్చోండి we know where this will go. సో ఇప్పుడే చెప్తున్నాం మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం, రెండు చాయ్ and keep them coming. ఈ స్టోరీ ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది ఇది? ఇట్ వాజ్ సో అబ్నాక్షియస్ మ్యాన్. ఇట్ ఈస్ బా. అయినా పాజిటివ్స్ ఉన్నాయా నీకు మొత్తం చిత్రంలో? కాస్త కూస్తో నాకు నవ్వొచ్చింది పాజిటివ్. ఓకే, అది పక్కన లాస్ట్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇంకేమైనా పాజిటివ్స్ ఉన్నాయా? నో. ఓకే, ఇప్పుడు నేను ఇంకో లాస్ట్ బండరాయి వేస్తాను నేను ఈ పెంటల. మొత్తం మూవీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక సో కాల్డ్ సాంగ్ ఒకటి ఉండే చూడు, మూవీ అయిపోయిన తర్వాత అనుకోగానే మళ్ళీ మొదలవుతుంది ఓం శాంతి ఓం స్టైల్ సాంగ్. ఓ మై గాడ్, యాజ్ అ మ్యూజిక్ లవర్ నువ్వు, నేను కాదు, ఏమనిపిస్తుంది అంటే అది ద సాంగ్ సమ్డ్ అప్ వెల్ అనిపించిందా, లేకపోతే వావ్ దిస్ ఇస్ గార్జియస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించిందా? ఇది నాకు ఏదో మీ ముచ్చట పెట్టినా ఫరక్ పడదు, పెట్టకపోయినా ఫరక్ పడదు. ఎందుకంటే ఎవరు కూర్చోడు ఎట్లాగో. సో ఏదో మీ మోజ్ కోసం మీరు చేసుకున్నారు. ఓకే, మీరందరూ అనుకోనే కలుసుకొనే ఏదో బాగా ఎంజాయ్ చేస్తూ కూడా డాన్స్ చేశారు. పార్టీ కూడా అదే ఆ పాటలో కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. సో ఓకే ఫైన్, యూ హ్యాడ్ ఫన్. అక్కడ దయాలను పెట్టలేము, అక్కడ దయాలను పెట్టలేదు. ఎక్కడైతే ఉండాలో వాళ్ళు దయాలు అక్కడ ఉండాల్సి ఉండే. ఎగ్జాక్ట్లీ. పాటలలో నాకు అది ఒకటే, మూవీ మేకింగ్ మీద, మూవీ పిచ్ మీద ఒక పాట మధ్యలో వస్తుంది ఒకటి, దట్ వాజ్ ఓకే, దట్ వాజ్ ఫైన్ అనిపించింది. మొత్తం మూవీ రన్ టైమ్ లో నాకు ఏం చెప్పకు ఇది బాగుండే అది బాగుండే అని, ఇట్స్ ఆల్ బ్యాంగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ షిట్ పాట్ ఉన్నది నాకు. ఓకే అంతే బోగస్. ఇక మనం ఇక రేటింగ్ ఇచ్చే ముందర ఈ దరిద్రంకి ఏమైనా గుణపాఠాలు వచ్చినా నీకు? యాక్చువల్లీ ఒకటి వస్తాయి, చెత్త గబ్బు లేకి మూవీలు ఏవైతే ఉంటాయో అందులోనే వస్తాయి నీకు. ప్రొఫెషనల్స్. సో చాలా షార్ట్ అండ్ స్వీట్ ఇది. ఓకే చెప్పు. సినిమాలో విలన్ గా ఉండడానికి రావు రమేష్ బతకాల్సిన అవసరమే లేదు అని నాకు అర్థమైంది. అసలు బతుకుండాల్సిన అవసరమే లేదు. వన్ ఫోటో ఇస్ ఎనఫ్. చచ్చినా కూడా ఆ రావు రమేష్ క్యారెక్టర్ కి ఇంకో కొడుకు విలన్ లాగా వచ్చినా మనవాడు
కొడుకే, కానీ మనవాడు ఉన్నా గానీ ఎస్ సాక్షాత్ రావు రమేష్ గోడ మీద ఉన్న ఫోటోలోకి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చి దయ్యంలాగా ఐ విల్ మేక్ యూ విలన్, అది మీరెవ్వరు విలన్స్ కి పనికిరారు, నేనే రావాలి మళ్ళీ అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఎస్టాబ్లిష్డ్. మీ కుర్రాళ్ళు ఉన్నారే ఒక విలన్ పని సరిగ్గా చేయరు. జనరేషన్ తో అసలు చాలా డమ్మింగ్ డౌన్, చాలా ఇదైపోతుంది. మనం ఒకప్పుడు అంటుండే రావు రమేష్ ఉన్నాడంటే లాస్ట్ 3 seconds వరకైనా మనం గ్యారంటీ ఇవ్వలేము మంచోడని. రావు రమేష్ ని ఎట్లనో అట్లా కాస్త స్క్రిప్ట్ అంతా మార్చేసి ఇట్లా ట్విస్ట్ చేస్తారు విలన్ లాగా. ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే నీ గుణపాఠం ద్వారా అసలు రావు రమేష్ ఉండాల్సిన అవసరమే లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఫోటోలు ఉన్నా కానీ సరే దట్స్ రావు రమేష్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ డర్టీ థింగ్ అంతే. ఓకే బోగస్, దిస్ ఇస్ గుణపాఠం విచ్ ఇస్ వ్యాలిడేటింగ్ అవర్ ఓన్ థియరీ. సో అందుకనే దిస్ ఇస్ వెరీ గుడ్ గుణపాఠం. ఇది కొత్త డైమెన్షన్ యాడ్ చేస్తుంది TFI లోర్ కి. నాకు వచ్చిన గుణపాఠం ఏంటంటే ఇఫ్ యు ఆర్ అ ప్రాంక్స్టర్, ఇఫ్ యూ లైక్ ప్రాంక్స్, ర్యాండమ్ గా ఇట్లా ఒక పాతబడిన హోటల్కి వెళ్ళి గట్టిగా మీ నెగటివ్ థాట్స్ అన్ని చెప్పాలి అది బయటికి. నేను రే బోగస్ జమాయించు నేను కూడా ఇక్కడ చేస్తున్నా, వావ్ ఇద్దరిని తెచ్చారా ఈసారి, అది ఇదని అరవాలి. అది అప్పుడు దయ్యం వస్తుంది. దయ్యం రాగానే హే బస్సింగ్ మేము అట్లా ఏం లేదు, నేను ఇంకో అబ్బాయితో వచ్చిన, నేను అమ్మాయినే లేదు చూడు, నా చెల్లెలు నా తమ్ముడు అసలు బోగస్ అని అన్నానే అది వీడే అని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి దయ్యంని డబుల్ బ్లఫ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. నీ మెంటాలిటీ ఇది ఉండాలి. అంతేగాని అది నేను వెళ్తా, నేను డేర్ డెవిల్ని, నేను తోపుతురుంని, నేను ఫలానా తాలూకాత్ని, ఈ ఎమ్మెల్యే నా మామ, అట్లా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళదు. బక్వాస్. నేను ఎవరిని గుద్దినా ఏం పర్లేదు, మహా అంటే ఒక 300 వర్డ్ ఎస్సే రాయిపిస్తారు నాకు, అది కూడా చాట్ జీపీటీ చేసేస్తారు. ఇలాంటి ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అది ఉంటే కనుక గీతాంజలి మళ్ళీ వచ్చిందని చెప్పి మూవీస్ ఇస్తాం. అది దట్స్ వాట్ నీ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఇది ఉంటుంది ఈ మూవీ. అది సో దానివల్ల మీరు తెలుసుకుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ అలాంటి డైలాగ్స్, అలాంటి మాటలు చెప్పాలి అనే ఆవేశం ఉంది మీలో అంటే దెన్ యూ డూ ఇట్ యాజ్ అ ప్రాంక్. అప్పుడు దయాలు వచ్చినా ఏమన్నావు, అదే మస్తు ప్రాంక్ వేసి ఆల్మోస్ట్ చంపపోయినారు. ఆల్మోస్ట్ ఇట్లా దూరం పోతుండే నువ్వు ప్రాంక్ అన్నావు, ఐ లాఫ్ వెరీ హార్డ్ రా అని చెప్పి వెళ్ళిపోతాయి. టూ ఫనీ చాలా మంచి గుణపాఠం బ్రూట్. ఇది వెరీ ప్రాక్టికల్. సో బోగస్ దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న చిత్రాన్ని చర్చించడం జరిగింది. అన్ని దయాలు విన్నారు. స్పెషల్ గెస్ట్ గాడు పోయిండు, మధ్యలో భయం వేసి వాడు అట్టే పోయిండు. ఇప్పుడు ఈ చిత్రంకి ఎందులో రేటింగ్ ఇద్దాం? నాకు నిమ్మకాయలను వస్తుంది, లేకపోతే బొమ్మల్లో వస్తుంది. బొమ్మలు చెప్పచ్చు. ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఒక దయాలకి గీతాంజలి ఇది స్వదేశ్ టైప్ ఆఫ్ మూవీ ఏదైతే అయిందో, ట్రావెల్ ఒక జేసీఎంలో, జేసీఎం దాని ఏమంటే జేసీబీలో ట్రావెల్ చేసింది, తర్వాత ఫ్లైట్లో ట్రావెల్ చేసింది, ఇవన్నీ ట్రైను, రిక్షా, కారు అన్నిట్లో ట్రావెల్ చేసింది. స్వదేశం యాక్చువల్లీ అది ఉండే అనుకుంటా ప్లాట్. లేక ఒక దయ్యం అన్ని ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ లో ట్రావెల్. బొమ్మలు ఇద్దాం. ఓకే బోగస్, మనం రేటింగ్ టైం కి వచ్చేసాము. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ప్రైమ్ ఇంకా ఆహాలో ఉంది. మేము చూసాము, మీరు కూడా చూడండి. ఈ మూవీకి 10 బొమ్మలు, దయ్యం పట్టిన బొమ్మల్లో ఎన్ని బొమ్మలు ఇస్తావు? 3 దయ్యం పట్టిన బొమ్మలు బ్రో. జస్ట్ స్వీట్ స్పాట్ రా. స్వీట్ స్పాట్. ఎందుకంటే నేను 2 దయ్యం పట్టిన బొమ్మలు ఇస్తాను. ఓన్లీ 2. ఓకే, అది కూడా సునీల్ అండ్ సత్యకి. నాది కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. నీ హాఫ్ అన్ అవర్ దగ్గర 10 నిమిషాలకు ఒకటి ఇచ్చిన బొమ్మను. బట్ ఎనీవేస్ ఇది ఇట్లా దయ్యాల బొమ్మలు ఇవ్వడం జరిగింది ఈ మూవీకి. మీకేమనిపించింది ఈ మూవీ చూసి? మీకు ఎలాంటి కోపాలు వచ్చాయి, ఎలాంటి బాధలు కలిగాయి, మీకు ఎలాంటి ప్రొఫెషనల్ డ్రీమ్స్, అంటే ఒక ఇట్లా తాంత్రికుడికి కూడా కార్పొరేట్ వరల్డ్ లో ఇంత పెద్ద కెరీర్ ఉంది, ఇంత పెద్ద ప్రొఫెషన్ ఉంది అని తెలిసిన తర్వాత మీరేమైనా ఇట్లా ఇంక్లైన్ అవుతుందా, అరే నేను కూడా మొత్తం ఆంజనేయం నేర్చుకుంటా, ఇట్లా చేతబడి నేర్చుకుంటా అట్లా కలిగినాయా? ఇవన్నీ మాకు రాసి చెప్పండి. ఎక్కడంటే మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ లో బోగస్, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అదే కాకుండా మా మేము డిస్కార్డ్ లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా.
ఆ సర్వర్ లింక్ వచ్చేసి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటది, ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటది. ఆడ కూడా వచ్చేసి మీరు చెప్పొచ్చు మేము ఎంత మంచి ఆందోళన చేసినాము అది ఇది అని. అది సో బోగస్ దీంతో మనం ఎపిసోడ్ ఖతం చేసినాము. చాలా భయపడి చేసినాము ఎపిసోడ్. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ You are a pervert.